Uh, yes, friends, important topics cover చేద్దాం. Okay, so good. So today we are going to discuss about Git installation, Git software installation in your local mission. In your local mission, Git software ని మీ సర్వర్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత గిట్ సాఫ్ట్వేర్ ని మనం ఎలా యూజ్ చేయాలి. సో హౌ టు ఇన్స్టాల్ ద గిట్ సాఫ్ట్వేర్ అండ్ హౌ టు ఇన్స్టాల్ ద గిట్ సాఫ్ట్వేర్ అండ్ హౌ టు యూజ్ ఇట్ ఇన్ ఎఫెక్టివ్ మేనర్, అది మనం ఈరోజు చూద్దాం. సో ఏంటది, హౌ టు ఇన్స్టాల్ గిట్ సాఫ్ట్వేర్. సో జనరల్ గా మనకి ప్యాకేజ్ అని పిలుస్తాం. సాఫ్ట్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్యాకేజ్. సాఫ్ట్వేర్ ప్యాకేజ్, పిఎస్సికేహెచ్. ప్యాకేజ్ అన్న సాఫ్ట్వేర్ అన్న ఒకటే. చాలా మంది ఏమంటారంటే గిట్ ప్యాకేజ్ అంటవచ్చు, కొంతమంది గిట్ సాఫ్ట్వేర్ అనొచ్చు. సాఫ్ట్వేర్ అనేది విండోస్ భాష, ప్యాకేజ్ అనేది లైనక్స్ భాష. గిట్ ప్యాకేజ్. సో హౌ టు ఇన్స్టాల్ గిట్ సాఫ్ట్వేర్, గుడ్. అండ్ హౌ టు వర్క్ విత్ గిట్ సాఫ్ట్వేర్, హౌ యూ వర్క్ విత్ గిట్ సాఫ్ట్వేర్, ఇవి మనం చూస్తే చాలు. వర్క్ విత్ గిట్ సాఫ్ట్వేర్, గిట్, హౌ టు వర్క్ విత్ గిట్, ఇది ప్రొసీజర్ మనకు తెలియాలి యాక్చువల్గా. సో ఇది సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఎట్లా, ప్రాసెస్ ఏంటి, తర్వాత దానికి ఎలా వర్క్ చేయాలనేది తెలిసేసుకోవాలి. మస్ట్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సరే సరే, ఏంటి అసలు రియాలిటీలో చూస్తే మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏదైనా కోడ్ రాస్తే, ఇది ఈరోజు రాశాడు. సో ఈరోజు ఏంటి, ఫస్ట్ డే. ఈరోజు ఫస్ట్ డే ఈ కోడ్ రాశాడు. ఓకే, రాసిన తర్వాత దానిని ఒక ప్లేస్ లో మనం స్టోర్ చేస్తాం కదా. ఎస్, రిపోలో స్టోర్ చేస్తాం. రిపో వెంటనే రిపోలో స్టోర్ చేస్తే ఈ కోడ్ మొత్తాన్ని ఇక్కడికి తీసుకొస్తాం. తర్వాత ఈ కోడ్ మొత్తానికి ఒక వర్షన్ మెయింటైన్ చేస్తాం, వర్షన్ 1.0 మెయింటైన్ చేస్తాం. అట్లా అన్నమాట. మళ్ళీ మనం సెకండ్ డే అదేందా, కొంత ఇదే కోడ్ తీసుకొని ఇదే కోడ్ రాసుకున్నాం, బట్ మనం కొంత యాడ్ చేసాం, ప్లస్ వి యాడెడ్ సంథింగ్. రెండో రోజు అప్పుడు మళ్ళీ ఏం చేసాం, మళ్ళీ దీంట్లో పంపించాం. అప్పుడు ఏం చేసిద్ది, ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా ఉన్న కోడ్ ఆల్రెడీ ఉంది, అది 1. వర్షన్. ఇప్పుడు ఏంది, ఇది నెక్స్ట్ కదా. అంటే నెక్స్ట్ అంటే ఏంది, న్యూ కోడ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. అందుకోసం మళ్ళీ మనం ఏం చేస్తాం, ఎస్ వర్షన్ 1.1 అయితే అది ఎవరు ఇస్తారు అంటే గిట్ ఇస్తుంది అనమాట. మనం ఇవ్వకూడదు, అది మనం ఇస్తే కష్టమే. అట్లాగా ఎవ్రీడే అంటే డెవలపర్ అనే వ్యక్తి అయినా, లేదా మీరైనా స్క్రిప్ట్ రాసేటప్పుడైనా, డెవలప్ చేసేటప్పుడైనా, ఎప్పుడైనా సరే ఉన్న స్క్రిప్ట్ ని ఓవర్ రైట్ చేయకూడదు. హడావుడిగా ఓవర్ రైట్ చేస్తారు చాలా మంది, ఓవర్ రైట్ చేసి సేవ్ చేస్తారు. అప్పుడు పాతది పోతుందిగా, కొత్తదే ఉంటుంది. పాతది వాట్ అబౌట్ ఓల్డ్ వర్షన్, ఎస్ ఐ డోంట్ నో. అది రియల్ గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అట్లాగా ఇది కూడా ఏంటంటే ఫస్ట్ డే ఈ డెవలపర్ కొంత కోడ్ డెవలప్ చేశాడు, అది ఇక్కడికి పుష్ చేశాడు. ఎక్కడికి, ఇది అక్కడికి లోకల్ రిపాజిటరీలోకి మూవ్ చేశాడు, అంటే కమిట్ చేశాడు. కమిట్ చేసిన తర్వాత ఈ కోడ్ మొత్తాన్ని నేను వీడికి తీసుకెళ్ళిపోయి గిట్ హబ్ రిపాజిటరీలోకి వేసేసా, గిట్ హబ్ లోకి. సో గిట్ హబ్ లోకి వేసిన తర్వాత ఆ గిట్ హబ్ లో ఉన్న ఈ కోడ్ డైరెక్ట్ గా డెవాప్స్ తీసుకుంటాడు, డెవాప్స్ ఇంజనీర్. దాన్ని ఏం చేస్తాడు, ప్యాక్ చేస్తాడు. ఇక నెక్స్ట్ చాలా చేస్తాడు. చాలా చేసి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి పంపిస్తాడు. టెస్టింగ్ లో ఈ కోడ్ సూపర్ ఎక్సలెంట్ గా ఉంది అన్నాడు. క్లయింట్ వచ్చాడు. క్లయింట్ ఏమన్నాడే, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, పరం వరస్ట్ గా ఉంది, వేస్ట్ కోడ్ అన్నాడు వాడు. అంటే ఆ టైంలో పరం వరస్ట్ ఉంది, వేస్ట్ కోడ్ ఎవడు రాయడు అన్నాడు. సరే అని చెప్పేసి, సారీ సార్, మళ్ళీ వి రీడిజైన్ ఇట్, వి రీకోడ్ ఇట్ అన్నాడు వాడు డెవలపర్. మళ్ళీ ఏంది, ఇది 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 అవసరం లేదు నాకు, ఇదిగో మళ్ళీ చేయి అన్నాడు. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు, సెకండ్ డే మళ్ళీ దీనికి కొంత మాడిఫికేషన్ చేసి, కొంత యాడ్ చేసి ఎక్సలెంట్ గా తయారు చేశాడు. ఇక మళ్ళీ ఆ కోడ్ తయారు చేసిన తర్వాత, ఈ కోడ్ వెంటనే మనకి గిట్ హబ్ లోకి వచ్చేస్తుంది. గిట్ హబ్ రిపాజిటరీ, ఈ కోడ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఎస్, ఆ కోడ్ అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేస్తాడు, డెవాప్స్ ఇంజనీర్ తీసుకుంటాడు. డెవాప్స్ తీసుకొని దాన్ని ప్యాక్ చేసి, ఎస్ ఫ్రెండ్స్, వెంటనే టెస్టింగ్ టీమ్ పంపిస్తారు. టెస్టింగ్ సర్వర్లో టెస్ట్ అయిపోద్ది. టెస్ట్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత టెస్టింగ్ సూపర్ ఎక్సలెంట్. దాన్ని మళ్ళీ ఏంది, క్లయింట్కి చూపించాలిగా. క్లయింట్ వచ్చాడు, సూపర్ గా ఉంది సార్, ఇది నిన్నటి కంటే ఇప్పుడు ఈ రోజు ఎక్సలెంట్ సార్ అన్నాడు.
క్లయింట్ చూసాడు, ఊరికే నిన్నటిదే బాగుంది, ఈ రోజు బాగలేదు అని. లేదు లేదు, నాకు ఎస్టర్డే కోడే కావాలి, ఈ కోడ్ వద్దు, తీసి పడేసాను. అరే ఇదేంట్రా బాబు, అంతే, క్లయింట్ ఇష్టం, అది నీ ఇష్టం ఏంటి? ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. లేదు అక్కడ, ఇక్కడ కాదు వినటానికి, అక్కడ క్లయింట్. అర్థమైందా? ఉద్యోగం తీసి పక్కన విసిరేసి పక్కన పడేస్తాడు నేను. క్లయింట్ చెప్పినట్టు నువ్వు వినాలా, క్లయింట్కి నచ్చినట్టు నువ్వు వర్క్ చేయాలి అంతే. నీకు నచ్చినట్టు క్లయింట్ ఉండడు, నీకు నచ్చిన పనులు క్లయింట్ చేయడు. అర్థమైందా? మరి ఈ స్టోరీలో, సారీ, నిన్న రాసిన కోడ్ లేదు నా దగ్గర, నిన్న దాంట్లోనే నేను మోడిఫై చేసి పంపించా అంటే, బా, చాలా మందిని చూసి ఇంటికి వెళ్ళి పొమ్మంటారు ఇక అంటే. అందుకోసం ఇలాంటివి జరగకుండా, డోంట్ రీప్లేస్ ద కోడ్, డోంట్ రీప్లేస్, డోంట్ టచ్ ద ఎగ్జిస్టింగ్ కోడ్. జస్ట్ దాని నుంచి కొంత మోడిఫికేషన్ చేసి ఇక్కడ రిమోట్ రిపాజిటరీలోకి చేస్తే అప్పుడు వర్షన్ ఇస్తుంది. అది ఆ వర్షన్ని గిట్హబ్ లోకి చేయాలి. అప్పుడు వర్షన్ 1.0 తీస్తే అప్పుడు వాడు ప్యాక్ చేసి మళ్ళీ టెస్టింగ్ లో పెట్టి మళ్ళీ క్లయింట్కి చూపిస్తాడు వాడు. లేదు లేదు, వర్షన్ 1.0నే కావాలంటే అప్పుడు దాన్ని మనం గిట్హబ్ లోకి పుష్ చేస్తాం. అప్పుడు గిట్హబ్ లోకి పుష్ చేస్తే దాన్ని వాడు తీసుకొని ప్యాక్ చేసి మళ్ళీ వాడు, అంటే నీకు ఏది కావాలంటే అది, వర్షన్ 1 వర్షన్ 2 అట్లా. దానివల్ల ఏమైంది, డిస్టర్బ్ కాల, నా కోడ్ డిస్టర్బ్ కాల, నాది ఏదైతే ఎస్టర్డే కోడ్ ఉందో అలాగే ఉంది, ఈ రోజు కోడ్ అలాగే ఉంది, మళ్ళీ రేపు కూడా కొంత యాడ్ చేసి మోడిఫికేషన్ చేసి రాస్తా, మళ్ళీ అది కూడా ఇక్కడ గిట్ రిపాజిటరీలోకి చేస్తా. అది వర్షన్ 1.2 ఇస్తుంది. 1.2ని మళ్ళీ గిట్హబ్ లోకి పంపిస్తా, మళ్ళీ గిట్హబ్ లో నుంచి వాడు ప్యాక్ చేసి అలా 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 ఎన్విరాన్మెంట్స్ లోకి డిప్లాయ్ చేసి పడేస్తా. అది జరిగేది రియల్ టైంలో. అట్లా. ఇది కొంచెం అర్థం కావాలంటే కొంత టైం పట్టిద్ది. ఆల్రెడీ మన క్లాసులో జెంకిన్స్ వాటి వీళ్ళ క్లాసులకి వీళ్ళకి అర్థమైంది ఈజీగా. మ్యావెన్, జెంకిన్స్, నెక్సస్ అవన్నీ చాలా మంది టామ్ క్యాట్ చూసారు కదా, వాళ్ళకి అది అర్థమైంది ఈజీగా, అంటే వాళ్ళు ఈ క్లాసులో ఉంటే. సరే, ఓకే, బాగుంది, చాలా ఎక్సలెంట్. మరి ఇది స్టోరీ. అందుకోసం మనం గిట్ వాడతాం, టు మెయింటైన్ ద వర్షన్స్, టు ట్రాక్ ద కోడ్, టు ట్రాక్ ద చేంజెస్, టు డిలీట్ ద సంథింగ్. ఎస్, కోడ్ ఎవరైనా డిలీట్ చేసినా మనకు అర్థమైంది, కోడ్ చేంజ్ చేసినా మనకు అర్థమైంది, కోడ్ పుష్ చేసినా మనకు అర్థం, ఏది చేసినా మనకు వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ అట్లా. సరే సార్, బాగుంది సార్. ఇప్పుడు మీరు రాసింది ఏంటి, మాకు హౌ టు ఇన్స్టాల్ గిట్ సాఫ్ట్వేర్, తర్వాత ఏంది హౌ టు వర్క్ విత్ గిట్, ఈ రెండు ఓకే. సో ఎలాగా అంటే ఏం లేదు, సింపుల్ గా అసలు గిట్ అనేది మనం ఇన్స్టాల్ చేయాలంటే స్టెప్ 1 తీసుకో, స్టెప్ 1 తీసుకో, అంటే సింపుల్ గా అంటే స్టెప్ 1 తీసుకో, స్టెప్ 1. ఓకే, స్టెప్ 1లో ఏంటి, ఎస్, నీ దగ్గర ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంటుంది, లేకపోతే క్రియేట్ ఏడబ్ల్యూఎస్ ఫ్రీ అకౌంట్, ఫ్రీ అకౌంట్ తయారు చేసుకో. స్టెప్ 2, సో లాగిన్ ఏడబ్ల్యూఎస్ ఫ్రీ అకౌంట్, ఫ్రీ అకౌంట్ లోకి లాగిన్ అవ్వు. ఓకే, సో స్టెప్ 3, ఫ్రీ అకౌంట్ లోకి లాగిన్ అవ్వు. స్టెప్ 3, క్రియేట్ సర్వర్, ఒక సర్వర్ని తయారు చేయి. ఏ సర్వర్ అది, లైనక్స్ సర్వర్. స్టెప్ 4, 1 minute. ఓకే, ఎస్, సో క్రియేట్ లైనక్స్ సర్వర్. ఓకే, సో క్రియేట్ లైనక్స్ సర్వర్. ఓకే, సో లాగిన్ యాజ్ ఏ EC2 యూజర్, EC2 యూజర్ గా లాగిన్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు EC2 యూజర్ గా లాగిన్ అయిన నువ్వు గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఎలాగా, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేయాలంటే స్టెప్ 5లో ఇన్స్టాల్ గిట్ సాఫ్ట్వేర్. ఎలా ఇన్స్టాల్ చేయాలి గిట్ సాఫ్ట్వేర్ ని చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, సో ఇన్స్టాల్ గిట్ సాఫ్ట్వేర్. గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి మనకి ఎస్ తెలుసు ఆల్రెడీ, తెలుసు కదా. సో ఫస్ట్ మనం సూడో రాయాలి, సూడో ఇన్స్టాల్ git-y. అంతేనా, అంతే సింపుల్, గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోద్ది. ఇట్లా అనమాట, గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది. సో ఇన్స్టాలేషన్ అయిన తర్వాత అసలు ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది, అది ఏ వర్షన్ ఏంటి తెలుసుకోవచ్చు మనం. చెక్ ద వర్షన్స్ అంట,
అప్పుడు మనం ఏంది స్టెప్ 6 లో చెక్ ద వర్షన్ ఆఫ్ గిట్ సాఫ్ట్వేర్. దీనివల్ల ఏమైందంటే అసలు ఏ వర్షన్ నా మిషన్ లో ఇన్స్టాల్ అయిందో తెలిసిద్ది ఫస్ట్ పాయింట్. అలాగా అసలు ఇన్స్టాల్ అయిందా లేదా కూడా తెలిసిద్ది అనమాట. చెక్ ద వర్షన్ ఆఫ్ గిట్ సాఫ్ట్వేర్. సో చెక్ ద వర్షన్ ఆఫ్ గిట్ సాఫ్ట్వేర్ కి మనం ఎలాగా ఏ కమాండ్ వాడాలి సార్? మళ్ళీ అదే వాడాలి. ఏమని? ఎస్, గిట్ అని రాసి వర్షన్ అని రాయాలి. అప్పుడు గిట్ సాఫ్ట్వేర్ వర్షన్ డిస్ప్లే. ఇట్ డిస్ప్లేస్ ద గిట్ సాఫ్ట్వేర్ వర్షన్. ఇట్ డిస్ప్లేస్ ద గిట్ సాఫ్ట్వేర్ వర్షన్. ఇది ఇంతవరకు ఓకే. ఓకే, గిట్ సాఫ్ట్వేర్ వర్షన్. సరే, ఇప్పుడు రియల్ స్టోరీ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఎంత? స్టెప్ నెంబర్ 7. స్టెప్ నెంబర్ 7 వచ్చింది. సార్ స్టెప్ నెంబర్ 7 ఏంటి సార్ అంటే, ఇక్కడ స్టెప్ నెంబర్ 7 అంటే నేను చెప్పాను ఏమని, గిట్ అనేది ట్రాక్ చేయాలి. అంటే నువ్వెవరు, ఎవరు కోడ్ మాడిఫై చేశారు, ఎన్ని గంటలకు కోడ్ మాడిఫై చేశారు, ఎవరు డిలీట్ చేశారు, ఎన్ని గంటలకు డిలీట్ చేశారు, ఎవరు అంటే ఏంది, హూ. అంటే అందుకోసం వాడు ఏం చెప్తున్నాడంటే, బాబు నువ్వెవరో నాకు తెలియదు, నాకు సంబంధంలే. ఇప్పుడు నువ్వు ఇది ఇది లైనెక్స్ సర్వర్, ఇది లైనెక్స్ సర్వర్. ఈ లైనెక్స్ సర్వర్ లో నువ్వు నన్ను ఇన్స్టాల్ చేస్తున్నావు. ఎవరు నువ్వు? ఎవరో నాకు తెలియదు. గిట్ నువ్వు ఇన్స్టాల్ చేసావు, ఇన్స్టాల్ అంటున్నావు. ఓకే, బాగుంది. అయితే ఈ సాఫ్ట్వేర్ ని ఎవడు ఉపయోగిస్తాడో పక్కన పెట్టి, అసలు ఎవడు లాగిన్ అవుతాడో, ఎవడు దీన్ని వర్క్ చేస్తాడు దీని మీద, వాడు ఈ గిట్ అనే దాంతో కాన్ఫిగర్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం నేను నీకు అందించగలను ఇన్ఫర్మేషన్, అదర్వైజ్ అందించలేను. అంతే కదా, నువ్వు గిట్ అనే దాంతో కాన్ఫిగర్ చేసుకోవాలి. నువ్వు లాగిన్ అయిన యూజర్వి, లాగిన్ అయ్యావు కదా, లాగిన్ యాజ్ అ యూజర్ నువ్వు కదా. మరి నువ్వేం చేయాలా? ఎస్ అంటే నీ పేరేంది? కేకే. నీ పేరేంది? కేకే 2. ఇంకో పేరేంది? సంథింగ్. ఇంకో పేరు సంథింగ్. నువ్వు కదా. కాబట్టి నువ్వు ఈ గిట్ అనే సాఫ్ట్వేర్ తోటి కాన్ఫిగర్ చేసుకోవాలి. అంటే నీ డీటెయిల్స్ గిట్ సాఫ్ట్వేర్ కి అటాచ్ చేసుకో అని అర్థం. దాన్నే కాన్ఫిగర్ చేయటం అంటాం. దాన్ని ఏమంటాం? కాన్ఫిగర్ చేయటం అంటాం. అంటే ఏం లేదు, సింపుల్ గా కాన్ఫిగర్ ద యూజర్ డీటెయిల్స్ విత్ గిట్ సాఫ్ట్వేర్. అప్పుడు గిట్ అనేది రికగ్నైజ్ చేస్తాను నేను. ఓకే నువ్వా, ఓకే ఓకే. అప్పుడు ఎప్పుడైనా సరే నేను ఏదైనా చేసినా నా పేరు డిస్ప్లే అవుతాం. ఓహో పలాని కేకే ఇది చేశాడు, పలాని కేకే అది చేశాడు. ఎందుకు? ఈ గిట్ ఒక డిస్ప్లే చేసి పడేస్తుంది. ఇప్పుడు నువ్వు గిట్ తోటి సెటప్ మొదలు పెడితే, గిట్ తోటి కాన్ఫిగర్ చేసుకుంటే నీ డీటెయిల్స్ ని, నీ పేరుని, నీ ఈమెయిల్ ఐడిని కాన్ఫిగర్ చేసుకోవాలి గిట్ తోటి. అప్పుడు ఈజీగా అర్థమైంది. చూపిస్తాను నేను. అంటే ఎవరు కమిట్ చేశారో తెలిసిద్ది. అంటే ఏంది, ఇప్పుడు గిట్ తోటి, ఇప్పుడు సపోజ్ నువ్వు గిట్ సాఫ్ట్వేర్ నీ సర్వర్లో ఇన్స్టాల్ చేసావు. ఇది అనుకో గిట్, ఇది నీ సర్వర్లో గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసావు. ఓకే, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నీ పేరుని అక్కడ కాన్ఫిగర్ చేసుకో. నీ యూజర్ నేమ్, నీ పేరు ఏంది? కేకే. నీ ఈమెయిల్ ఎంత? KK156780@gmail.com. దీన్ని డైరెక్ట్ గా గిట్ సాఫ్ట్వేర్ కి కాన్ఫిగర్ చేసుకో. కాన్ఫిగర్ చేసుకున్నావు అనుకో, చేసుకున్న తర్వాత ఏం చేస్తావు? ఇక నువ్వు మొదలు పెట్టు పని. గిట్ సాఫ్ట్వేర్ ని ఎప్పుడో ఇన్స్టాల్ చేసుకో, దానితో నీ డీటెయిల్స్ కాన్ఫిగర్ చేసుకో, అప్పుడు పని మొదలు పెట్టు. గిట్ సాఫ్ట్వేర్ ని ఎప్పుడైనా నువ్వు ఇన్స్టాల్ చేస్తే నీకు 3 ఎన్విరాన్మెంట్స్ వస్తాయి. నెంబర్ 1 వచ్చింది, నెంబర్ 2 వచ్చింది, నెంబర్ 3, 3 ఎన్విరాన్మెంట్స్ వస్తాయి అని చెప్పాను కదా. అంతే. అప్పుడు ఫస్ట్ ఎన్విరాన్మెంట్ లో నువ్వు వర్క్ చేయి. ఓకే, దాన్ని రెండో ఎన్విరాన్మెంట్ లోకి పంపించు. ఓకే, తర్వాత మూడో దాంట్లోకి పంపించు. ఓకే, అప్పుడు వర్షన్ నెంబర్ వచ్చింది, వర్షన్ 1.0 వచ్చింది. దాంతో పాటు ఈ కోడ్ ఎవరు పుష్ చేశారో వచ్చింది, సారీ కమిట్ చేశారో వచ్చింది. అప్పుడు కేకే హ్యాస్ బీన్ కమిటెడ్ దిస్ కోడ్ అని వచ్చింది. ఇక్కడ నువ్వు ఇవ్వటం వల్ల, అంటే నువ్వు ఇక్కడ దీంతో కాన్ఫిగర్ చేయటం వల్ల. ఎస్ ఫ్రెండ్స్. సో ఆ విధంగా నువ్వు ఈజీగా నేర్చుకోవచ్చు. అవునా? కాన్ఫిగర్ చేసి అప్పుడు నువ్వే, అంటే నీ పేరు డిస్ప్లే అయింది అక్కడ. ఎవరు కోడ్ ఇక్కడికి కమిట్ చేశారు వాళ్ళ పేరు, ఎవరు కోడ్ ఇక్కడ యాడ్ చేశారు వాళ్ళ పేరు, నువ్వు చేసావు కాబట్టి. అందుకోసం గిట్ నీ నీ డీటెయిల్స్ ని గిట్ తో కాన్ఫిగర్ చేస్తే అప్పుడు నీ పేరు అక్కడ డిస్ప్లే అయింది. ఇదిగో కేకే అనే వ్యక్తి ఈ కోడ్ ని ఇక్కడికి కమిట్ చేశాడు అని. ఇదిగో కేకే అనే వ్యక్తి ఈ కోడ్ ని ఇక్కడ పుష్ చేశాడు అని వచ్చింది. ఎప్పుడు? తర్వాత ఎప్పుడు? నువ్వు గిట్ హబ్ లోకి పుష్ చేస్తే. ఇది గిట్ హబ్ కదా. అప్పుడు ఇక్కడ నుంచి ఈ వర్షన్ 1.0 అనే కోడ్ ని ఇక్కడ పుష్ చేస్తే అప్పుడు ఇక్కడ కూడా అది వచ్చింది. ఏమని? కేకే
పుష్ దిస్ కోడ్ అని వచ్చింది అని నీ పేరు కనపడతాను. దానివల్ల ఏంది నాకు సులభంగా అర్థమైంది ఎవడు అసలు ఈ కోడ్ పంపించాడని. ఎందుకంటే నాకు 100 మంది డెవలపర్స్ ఉన్నారు. వాళ్ళందరూ 100 పేర్లు ఉంటాయి. మరి ఎవడు పంపించాడు ఈ కోడ్ని నాకు తెలియదు కదా, గిట్ హబ్లోకి తెలియదు కదా. అందుకోసం వాడు ఏం చేస్తాడు, ఎస్ ఫస్ట్ గానే గిట్ రూల్ పెట్టింది ఏమని, నీ డీటెయిల్స్ ఫస్ట్ కాన్ఫిగర్ చేసుకో. ఇక నువ్వు పంపించిన ఇప్పుడు రెండో సర్వర్ ఉంది, ఇది రెండో సర్వర్ లో ఇదిగో ఈయనేమో ఇక్కడ ఉన్నాడు, సర్వర్ 1 లో కేకే ఉన్నాడు, సర్వర్ 2 లో మళ్ళీ కేకే 2 ఉన్నాడు. ఆయన కొంత కోడ్ తయారు చేసి మళ్ళీ పెట్టాడు. అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ ఎస్ కేకే 2 ఇది ఇచ్చాడు, కేకే 1 ఇది ఇచ్చాడు అట్లా. అందుకోసం ముందు అది జరగాలంటే ఫస్ట్ గిట్ తోటి నువ్వు కాన్ఫిగర్ చేసుకోవాలి, నీ డీటెయిల్స్ ని కాన్ఫిగర్ చేసుకోవాలి, నీ యూజర్ డీటెయిల్స్. మరి అది ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఎస్ హౌ టు కాన్ఫిగర్ మై డీటెయిల్స్ విత్ గిట్ సాఫ్ట్వేర్ గిట్ ప్యాకేజ్, హౌ టు కాన్ఫిగర్ మై డీటెయిల్స్ విత్ గిట్, అలాగా హౌ టు కాన్ఫిగర్ యూజర్ డీటెయిల్స్ విత్ గిట్, ఎలా చేయాలి హౌ టు అంటే దానికి జనరల్ గా వాడు ఇచ్చాడు, ఏమని ఇచ్చాడంటే అరే బాబు ఒకటి కమాండ్ ఇచ్చాడు, గిట్ అనేది కంపల్సరీగా రాయాల్సిందే, గిట్ అనేది కన్ఫామ్ గా రాయాలి. రాసి ఇదిగో గిట్ అనేది రాయాలి. ఓకే, రాసి ఏం చేయాలి తెలుసా, CONFIG కాన్ఫిగ్ అని రాసుకో. ఓకే, రాసుకున్న తర్వాత 2 హైఫన్స్ పెట్టు, గిట్ కాన్ఫిగ్ రాసి కాన్ఫిగ్ రాసి హైఫన్ హైఫన్ రాసి గ్లోబల్ అని రాసుకో, GLOBAL గ్లోబల్. అదే గ్లోబల్ అని రాసుకొని దాని పక్కనే ఎస్ ఫ్రెండ్స్ యూజర్ డాట్ నేమ్ యూజర్ డాట్ నేమ్ యూజర్ డాట్ నేమ్ ఇచ్చి, ఎస్ ఫ్రెండ్స్ యూజర్ డాట్ నేమ్ ఇచ్చి, అంటే దానికి మనకు పేరేంటి యూజర్ కంటే కేకే, అయిపోయింది. మరి మెయిల్ ఐడి ఎలా కాన్ఫిగర్ చేయాలి, సింపుల్, గిట్ అని రాసుకో, CONFIG రాసుకో, కాన్ఫిగ్ మళ్ళీ ఏం రాయాలి, మళ్ళీ గ్లోబల్ అని రాసుకో, GLOBAL గ్లోబల్ రాసుకో. రాసిన తర్వాత ఇప్పుడు ఏంది, ఇక్కడ యూజర్ నేమ్ కదా, ఇక్కడ ఏం చేస్తావు అంటే యూజర్ డాట్ ఈమెయిల్, వాడు ఇచ్చాడు ఇది ఈమెయిల్ అని రాసుకొని ఇక్కడ నీ ఈమెయిల్ రాసుకో, KK15687811 ఇచ్చి, అట్లా అంతే అయిపోయింది. చూసారా అట్లా డబుల్ కోడ్స్ అండ్ అయిపోయింది. సో ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్, ఇదేమో యూజర్ని, ఇదేమో మెయిల్ని కాన్ఫిగర్ చేసి పడేసి దేంతో గిట్ తోటి, అది గిట్ కాన్ఫిగర్. ఈ అడుగుతారు ఇంటర్వ్యూలో, డైరెక్ట్ గా సర్వర్ ఇచ్చి సిస్టమ్ ఓపెన్ చేసి నిన్ను చేయమని అడగరు, కానీ ఈ 2 లైన్స్ చెప్పమంటారు. అప్పుడు ఈ 2 లైన్స్ చెప్తే చాలు, సర్వర్ను ఓపెన్ చేసి సిస్టంలో వర్క్ అంతా చేయమనే స్థాయికి ఇంకా లేదు, టైం పట్టింది అది, అది ఎక్కువ టైం పట్టింది. అవసరమైతే ఇంకో రౌండ్ పెట్టుకుంటాడు. సో ఇది అనమాట యాక్చువల్గా. సరే టైప్ చేయండి సార్, ఏం లేదు టైపింగ్ అంటే విషయం కాదు. గిట్ కాన్ఫిగ్ GLOBAL గ్లోబల్, అదే గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ యూజర్ డాట్ NAME నేమ్ కేకే. మళ్ళీ ఏం చేయాలా, గిట్ CONFIG గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్, ఎవరది ఈమెయిల్, KK156711. చూసారా ఇంతే సింపుల్. ఎస్ ఫ్రెండ్స్ అంతే. సో ఇది తర్వాత స్టెప్ 8. సరే సార్ మీరు బాగానే ఉంది, కాన్ఫిగర్ చేసాం, వి మస్ట్ చెక్ వెదర్ ద డీటెయిల్స్ కాన్ఫిగర్డ్ ఆర్ నాట్, వీ డోంట్ నో, కాన్ఫిగర్ అయినాయో లేవో నాకు తెలియదు కదా, తెలియటం కోసం నేను చెక్ చేసుకోవాలా, టు చెక్ ద యూజర్ డీటెయిల్స్, టు చెక్ ద యూజర్ డీటెయిల్స్, మన యూజర్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి, కాన్ఫిగర్ అయిందో లేదో తెలియదు కదా. సో అందుకోసం వాడు ఒక కమాండ్ ఇచ్చాడు, మళ్ళీ అదేం సార్, ఎస్ అది కూడా గిట్ తోనే స్టార్ట్ అయ్యింది, ఇంకేదైనా గిట్ తోనే స్టార్ట్ అయ్యి, ఇది గిట్ కమాండ్, గిట్ అంతా గిట్, ఇది లైనెక్స్ కాదు, లైనెక్స్ సర్వర్ లో గిట్ ను ఉపయోగిస్తాను నేను. గిట్ అనేవాడు ఏం చేశాడు, వాడి కమాండ్స్ సపరేట్ గా ఇచ్చాడు, గిట్ అనేవాడు ఏం చేశాడు, వాడి కమాండ్స్ సపరేట్ గా ఇచ్చాడు. ఇది లైనెక్స్ కమాండ్స్ కావు, ఇవి గిట్ కమాండ్స్, గిట్ సాఫ్ట్వేర్ కమాండ్స్ ఇది.
గిట్ తోటి మనం పని చేయాలంటే ఈ కమాండ్సే వాడాలి. అయితే ఇదంతా కూడా మనం లైనెక్స్ అనే సర్వర్ లో చేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. లైనెక్స్ అనే సర్వర్ లో ఈ గిట్ కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం లైనెక్స్ అనే సర్వర్ లో. మరి గిట్ అనే సాఫ్ట్వేర్ ని విండోస్ సర్వర్ లో కూడా ఉపయోగించుకోవచ్చా ఏంది? విండోస్ లో కూడా ఉపయోగించుకోవచ్చు, లైనెక్స్ లో కూడా ఉపయోగించుకోవచ్చు. టు చెక్ ద యూజర్ డీటెయిల్స్. సో అప్పుడు గిట్ అని రాసి ఎస్ ఫ్రెండ్స్ CONFIG కాన్ఫిగ్ లిస్ట్. ఓహో ఎట్లా అంటే వస్తుంది ఏమని వస్తుంది సార్? ఏం లేదు, అక్కడ యూజర్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కేకే అని వస్తుంది డిస్ప్లే. ఓకే, యూజర్ డాట్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు KK1 అక్కడ వచ్చేది, ఇది కేకే అన్నది మొత్తం వస్తుంది అట్లా. ఎప్పుడు నువ్వు ఇది చెక్ ద యూజర్ డీటెయిల్స్ చెక్ చేసింది. ఓకేనా? ఇది స్టోరీ, ఇది గిట్ సాఫ్ట్వేర్ మనం ఇట్లా చేస్తాం. ఇంకా ఏం చేస్తారు నెక్స్ట్? అంటే దీంతో గిట్ ఉపయోగించుకోవచ్చా? సో ఇప్పుడు ఏం చేయాలి యాక్చువల్గా? ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనం పూర్తి స్థాయిలో ఈ గిట్ సాఫ్ట్వేర్ని ఉపయోగించాలంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉపయోగించుకోలేం. ఎట్లాగా? గిట్ని ఇనిషియలైజ్ చేయాలి. మనం ఇనిషియలైజ్ చేయకుండా ఉపయోగించుకోలేం. ఏంటి? ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజ్ చేసుకుండా ఉపయోగించుకోలేము. దాన్ని ఇనిషియలైజ్ చేసుకోకుండా ఉపయోగించుకోలేము. ఓకే, మరి కాబట్టి ఏం చేయాలా? ఏం లేదు, సింపుల్ గా చూడు, నువ్వు డైరెక్ట్ గా ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు స్టోరీ స్టెప్ STP స్టెప్ 9 లో ఏం చేయాలంటే, స్టెప్ 9 లో ఎస్ ఫ్రెండ్స్, స్టెప్ 9 లో ఒక డైరెక్టరీ తయారు చేయి. క్రియేట్ ఏ ఫోల్డర్. క్రియేట్ ఏ ఫోల్డర్ అదేంటిది? క్రియేట్ ఏ ఫోల్డర్. ఒక ఫోల్డర్ తయారు చేయి. ఆ ఫోల్డర్ పేరు ఏంటంటే ఏం పెడతావు? నీ ఇష్టం వచ్చింది పెట్టు. project1 అని పెట్టు. ఎలాగా? క్రియేట్ ఫోల్డర్ అంటే MKDR, అదే అంతే. project1 then create a folder. So 10, go to folder, go to inside folder. Go to inside folder అంటే ఏం ఫ్రెండ్స్? CD. ఏంటిది? CD project1. ఓకే, ఎక్సలెంట్, అయిపోయింది. ఇది స్టోరీ project1. అక్కడ ఇప్పుడు వరకు ఇదంతా ఇక్కడ చేసావు కదా, బయట అయిపోయింది కదా. ఇప్పుడు క్రియేట్ ఫోల్డర్ రాసావు కదా, ఆ ఫోల్డర్ లోపల లోపలికి వెళ్ళావు కదా, project1 లోపలికి. ఈ లోపలికి వెళ్ళిన తరువాత ఇప్పుడు గిట్ అనే దాన్ని ఎస్ ఫ్రెండ్స్ ఇనిషియలైజ్ చేయాలి. ఇది గిట్ అనే దాన్ని ఇనిషియలైజ్ చేయాలి. అంటే ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ గిట్ అనే రిపాజిటరీ ఇనిషియలైజ్ అయిపోద్ది. ఇప్పుడు సాఫ్ట్వేర్ అయితే వచ్చింది కానీ రిపాజిటరీలు అవన్నీ లేవు ఇప్పుడు. అందుకోసం నువ్వు ఇలా చేసి దాని లోపల మాత్రమే ఇది చేయాలి. సార్ ఇప్పుడు దాని లోపలకి వెళ్ళావు కదా, అప్పుడు వెళ్ళిన తర్వాత స్టెప్ 11 లో ఇనిషియలైజ్ గిట్ ఇనిషియలైజ్ గిట్ అది అనమాట. సో అంటే గిట్ ని ఇప్పుడు ఇనిషియలైజ్ చేస్తున్నాం. అప్పుడు దాకా లేదు అప్పుడు దాకా లేదు. ఇప్పుడు గిట్ ని ఇనిషియలైజ్ చేసి అప్పుడు మనం గిట్ ని వాడుకోబోతున్నాం. ఎస్ ఫ్రెండ్స్, ఇది అసలు స్టోరీ. సో ఇక్కడ దాకా ఏంటంటే గిట్ ని ఇక్కడ ఇన్స్టాల్ చేసాం, తర్వాత దాని వర్షన్ చెక్ చేసుకున్నాం, తర్వాత దాన్ని కాన్ఫిగర్ చేసాం. కాన్ఫిగర్ చేసిన తర్వాత అక్కడ ఒక ఫోల్డర్ తయారు చేసాం. ఆ ఫోల్డర్ తయారు చేసిన దాని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం. దాట్స్ ఇట్, అయిపోయింది. సో ఇనిషియలైజ్ ద గిట్ అన్నాం కదా, కరెక్ట్. ఎట్లా సార్ ఇనిషియలైజ్ అంటే ఎట్లా? దానికి ఏమైనా కమాండ్ ఉందా? ఉంది. ఏంది కమాండ్? గిట్ అని రాసి INIT ఎనిట్ అంటే ఏంది? ఇనిషియలైజ్ అయిపోద్ది. గిట్ INIT init, git init. So what is the purpose of this git init?
సో ఈ గిట్టినెట్ అనేది ఏం చేస్తుందంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇట్ విల్ ఇట్ విల్ ఇట్ విల్ క్రియేట్, ఆర్ ఇట్ క్రియేట్స్ ఎట్ అండ్ రాసుకో, ఇట్ క్రియేట్స్ an empty గిట్ రిపాజిటరీ. అదనమాట ఇందాక మనం చెప్తున్నానే, గిట్ లోకల్ రిపాజిటరీ, గిట్ రిపాజిటరీ ఇట్లా ఇది తయారు చేస్తా. ఎప్పుడైతే నువ్వు గిట్ ఇనిషియలైజ్ చేసావో ఇక రిపాజిటరీ తయారైపోతుంది. రిపాజిటరీ అంటే అది ఒక వస్తువా ఏంది కాదు, అది కూడా ఒక ఫోల్డరే. ఆ ఫోల్డర్ తయారైపోద్ది అంతే. ఎంటీ గిట్ రిపాజిటరీ, దట్ మీన్స్ వాట్? దట్ మీన్స్ ఏ an a folder an empty folder will be created. దీన్నే రిపాజిటరీ అంటాం, ఎంటీ ఫోల్డర్. అది స్థలం అనమాట, ప్లేస్ అనమాట, దానికి రిపాజిటరీ అంటాం. దట్స్ ఇట్. ఆ ఫోల్డర్ లో ఆ ఫైల్స్ అన్ని ఉంటాయి. రిపాజిటరీ అంటే అది ఏది పెద్ద వస్తువు కాదు. రిపాజిటరీ అంటే ఒక ఫైల్ మాదిరి. ఆ ఫైల్లోకి అవన్నీ స్టోర్ అవుతాయి. సారీ, డైరెక్టరీ మాదిరి. డైరెక్టరీ, ఫోల్డర్ అంటే ఏంది? డైరెక్టరీ. ఎక్కడ? లైనెక్స్ లో. మరి మీరు ఫోల్డర్ అని ఎందుకు రాస్తున్నారు? డైరెక్టరీ అని రాయొచ్చు కదా. కన్ఫ్యూజ్ అవుతారని ఫోల్డర్ అని అంటున్నాను నేను. రియల్ గా అయితే లైనెక్స్ లో దీన్ని డైరెక్టరీ అని అంటాం. ఫోల్డర్ అయినా రాయొచ్చు, నో ప్రాబ్లం. సరే, బాగుంది. అంటే ఇక్కడ గిట్ ఇనిట్ అని చేసిన తర్వాత అది మనకు ఒక ఎంటీ గిట్ రిపాజిటరీ తయారు చేసింది. ఎంటీ గిట్ రిపాజిటరీ అంటే ఒక ఎంటీ ఫోల్డర్ ని తయారు చేసింది. మరి ఆ ఎంటీ ఫోల్డర్ ఎలా ఉంటది అంటే, ఆ ఎంటీ ఫోల్డర్ డాట్ గిట్ అని ఉంటుంది. ఓహో, డాట్ గిట్ ఫోల్డర్. అదేంది డాట్ గిట్ అనే ఫోల్డర్ ఎవరు తయారు చేస్తాడు? అదే ఎస్ ఫ్రెండ్స్, గిట్ అనే ఫోల్డర్ ఎప్పుడు మనం గిట్ సాఫ్ట్వేర్ ని ఇనిషియలైజ్ చేస్తే దానంతట అదే గిట్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోతాం. ఎప్పుడు ఇనిషియలైజ్ ద గిట్ అన్నాను కదా, ఇది చేస్తే అదే. సో గిట్ ఫోల్డర్, డాట్ గిట్ ఫోల్డర్ అనేది, డాట్ గిట్ అంటే హిడెన్ ఫోల్డర్. అదంతా డాట్ అనేది దాన్ని ఏం చూపిస్తాం? హిడెన్ అనమాట. నార్మల్ గా ఒక ఫోల్డర్ ఉందనుకో, సపోజ్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, హిడెన్ ఫైల్స్, హిడెన్ డైరెక్టరీస్ అని కొన్ని ఉంటాయి. హిడెన్ ఫైల్స్, హిడెన్ డైరెక్టరీస్ మీకు తెలుసు ఆల్రెడీ. డాట్ ఉంది అనుకో, డాట్ ప్రాజెక్ట్ 1 ఉంది. ఇంకో ప్లేస్ లో ఇదేమో డాట్ లేదు, జస్ట్ ప్రాజెక్ట్ 2 అని ఉంది అంతే. సో దీన్ని నేను ఏమని పిలుస్తా? ఫోల్డరే. దీన్ని నేను ఏమని పిలుస్తా? ఫోల్డరే. దీన్ని నేను ఏమని పిలుస్తానంటే డైరెక్టరీనే. డైరెక్టరీ అన్న ఫోల్డర్ అన్న దీన్ని డైరెక్టరీనే పిలుస్తా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఒకదానికేమో డాట్ ఉందో ఒకదానికి డాట్ లేదు అంటే, ఇదేమో ఫస్ట్ది, ఇదేమో రెండోదేమో అందరికి కనపడుద్ది. ఇట్ ఈస్ విజిబుల్ టు ఆల్ ద పీపుల్. బట్ ఒకటోదేమో ఎవరికి కనపడదు. ఎందుకు? అది హైడ్ అయిపోయి ఉంటది. నో బడీ విల్ సీ దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. వై? బికాస్ ఇస్ హిడెన్ డైరెక్టరీ, హిడెన్ ఫోల్డర్. అది ఆ చుక్కకు అర్థం, అది హిడెన్. దీనికి ఏంది? చుక్క లేదు కదా, డాట్ లేదు కదా, అప్పుడు ఏంది? ఇది హిడెన్ ఫోల్డర్ కాదు. అది ఎనీబడి కెన్ సీ దిస్ ప్రాజెక్ట్ 2, బట్ దిస్ వన్ నోబడి, బికాస్ దిస్ విల్ నాట్ అపియర్ యూ ఇన్ అవర్ స్క్రీన్ అన్నమాట. అట్లాగే ఇక్కడ డాట్ అనేది అది. అట్లాగే ఇక్కడ వాడు కూడా గిట్ ఇనిషియలైజ్ చేసిన వెంటనే డాట్ గిట్ అనే ఫోల్డర్ తయారు చేసి పెట్టుకుంటాడు. ఇది ఫోల్డర్ నేమ్. ఆ ఫోల్డర్ నే మనం ఏమని పిలుస్తామంటే లోకల్ రిపోజిటరీ అని పిలుస్తాం. లోకల్ రిపో అంటే అది. దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే గిట్ లోకల్ రిపో. అదనమాట లోకల్ రిపో అంటే అది పెద్ద విషయం కాదు, ఫోల్డర్ లాంటిది. డాట్ గిట్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. ఆ ఫోల్డర్ లో ఇదిగో కమిట్ చేసిన ఫైల్స్ అన్ని వచ్చేస్తా ఉంటాయి. కమిట్ చేసిన ఫైల్స్ అన్ని వస్తాయి అన్న దీంట్లో వస్తూ ఉంటాయి. అందుకోసం అది సీక్రెట్ గా ఉండాలి కాబట్టి దాన్ని డాట్ అంటే హిడెన్ ఫైల్స్ చేసి పడేశారు అదనమాట. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? అది అంటే ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఎస్ ఫ్రెండ్స్, వర్కింగ్ ఏరియా అంటే ఏదో కాదు. వర్కింగ్ ఏరియా అంటే నీ ప్రాజెక్ట్ 1 అన్నావే, అదే వర్కింగ్ ఏరియా. వర్కింగ్ ఏరియా అంటే ప్రాజెక్ట్ 1 అన్నావే, అదే వర్కింగ్ ఏరియా. అక్కడ నువ్వు కొన్ని ఫైల్స్ తయారు చేస్తావు, కొంత డేటా తయారు చేస్తావు అంతే. ఇప్పుడు
లోకల్ రిపాజిటరీ అంటే ఇదే లోకల్ రిపో అన్నాం కదా, అదేంది డాట్ గిట్ లోకల్ రిపో. సో ఇక్కడ తయారైన ఈ కోడ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత అది 1.10 ఇచ్చేస్తుంది. ఇక్కడ దాన్ని మనం గిట్ హబ్ లోకి పంపిస్తాం అంతే. దీన్నే ప్రాజెక్ట్ 1 అనేది మనమే తయారు చేసాం. సిడి ఎంకేడిఆర్ రాసి ప్రాజెక్ట్ 1 రాసాం, సిడి రాసి ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళాం, లోపలికి వెళ్ళి కోడ్ రాస్తాం. దీన్నే మనం వర్కింగ్ ఏరియా అంటాం. వర్కింగ్ ఏరియా అంటాం. వర్కింగ్ ఏరియాలో రాసిన కోడ్ ని డైరెక్ట్ గా ఎస్ ఫ్రెండ్స్ స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేస్తాం. ఇది స్టేజింగ్ ఇది స్టేజింగ్ ఇక్కడ మూవ్ చేస్తాం. స్టేజింగ్ ఇది స్టేజింగ్ ఏరియా నుంచి ఇక్కడికి గిట్ లో కమిట్ చేయాలి అంటే రిపాజిటరీ. దాన్నే మనం ఏమంటాం యాడ్, గిట్ యాడ్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడికి వచ్చిన ఈ కోడ్ ని గిట్ హబ్ లోకి పుష్ చేస్తాం. అది విషయం, అంతే సింపుల్. సో అది అంటే ఆ ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీదే వర్కింగ్ ఏరియా అనొచ్చు దాన్ని. ఇంకా ఆ వర్కింగ్ ఏరియాలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. స్టేజింగ్ ఏరియా, వర్కింగ్ ఏరియా, లోకల్ రిపాజిటరీ, ఇదన్నమాట విషయం. నీ ఫైల్ ఫోల్డర్సే మరి స్టోర్ చేసుకోవడానికి అయ్యే కదా, అందుకోసం ఈ స్టోరీ. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? అది అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి కొంచెం. ఏది ఇది ఇక్కడ. సో ఇప్పుడు వరకు ఇదిగో ఇదంతా మీరు చూస్తే ఇన్స్టాల్ చేసాం, చెక్ చేసాం, కాన్ఫిగర్ చేసాం, అయిపోయింది. అప్పుడు ఇదిగో 9th స్టెప్ లో క్రియేట్ ఏ ఫోల్డర్ అని చెప్తున్నా. ఆ ఫోల్డర్ పేరే డైరెక్టరీ ప్రాజెక్ట్ 1. గో టు ఇన్సైడ్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ అంటే ఏంది, ఇదే వర్కింగ్ ఏరియా అంటే. అప్పుడు దాని లోపల గిట్ అనేది ఇన్స్టలైజ్ చేసాం. అప్పుడు దాని లోపల వెంటనే చేసిన తర్వాత అప్పుడు ఏమైంది, ఎస్ గిట్ రిపాజిటరీ తయారైంది తన ఓన్ గా స్వతంత్రంగా. ఫుడ్ డాట్ గిట్ అనేది వస్తుంది. అప్పుడు ఆ ఫోల్డర్ లో ఎస్ ఫ్రెండ్స్ డైరెక్ట్ గా మనం ఇచ్చినవన్నీ కూడా సేవ్ అవుతా ఉంటాయి. అదే కమిట్ అంటే. కమిట్ ఇస్తే ఆ వచ్చే ఫైల్స్ అన్ని దీంట్లో స్టోర్ అవుతాయి డాట్ గిట్ ఫోల్డర్ లో. అది కనిపించిద్దా, కనపడదు. మరి ఈ ఫైల్స్ చూడాలంటే అంటే హిడెన్ ఫైల్స్, టు డిస్ప్లే ద హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, జస్ట్ యూస్ ls-la. ఇట్ హిడెన్ ఫైల్స్ ఫోల్డర్స్ చూసుకోవడానికి కమాండ్ జస్ట్ యూస్ ls-la. ఇది అప్పుడు హైడ్ అయిన ఫైల్స్ ఫోల్డర్స్ కనపడతాయి. సింపుల్. ఇక అక్కడి నుంచి నువ్వు పని మొదలు పెడతావు అంతే. పని అంటే ఏంది, ఇక్కడ రాసుకుంటావు, ఇక్కడ స్టేజింగ్ చేస్తావు, తర్వాత ఏంది కమిట్ చేస్తావు, తర్వాత పుష్ చేస్తావు, వెళ్ళిపోద్ది అంది. తర్వాత విషయం వాడు చూసుకుంటాడు. ఇట్లా అన్నమాట. సో ఎప్పుడైతే సరే నేను ఏమంటున్నాను, గిట్లు అనే లోకల్ రిపాజిటరీలో ఇటువంటి ఫైల్స్ ఉండవు ఫస్టే. ఎస్ ఫ్రెండ్స్, లోకల్ రిపాజిటరీలు ఏముంటాయా, లేవు. గిట్ లోకల్ రిపో ఏమి ఉండవు, యాక్చువల్గా జీరో, ఏమి ఉండవు. సో ఇక్కడ ఇందాక రాసాను ప్రాజెక్ట్ 1 అని, దాని లోపల అదే వర్కింగ్ ఏరియా అంటే దాని లోపల మనం కోడ్ రాస్తాం యాక్చువల్. అట్లా ఈ కోడ్ ఇది పోయిందా, ఈ కోడ్ రాస్తాం యాక్చువల్గా. సో ఈ రాసిన ఈ కోడ్ ఇది రాసింది ఈ కోడ్ మొత్తాన్ని మరొక ఏరియాలోకి మూవ్ చేస్తాం. ఆ ఏరియా పేరు స్టేజింగ్ ఏరియా. అంటే స్నాప్ షాట్ కోసం, కంప్రెషన్ కోసం, ఇమేజ్ కోసం చాలా తక్కువ రెడ్యూస్ అయింది. ఇక్కడ ఉన్న దాన్ని ఈ లోకల్ రిపాజిటరీకి మూవ్ చేస్తాం. ఇక్కడికి వచ్చింది ఇది. ఇక్కడున్న దీన్ని గిట్ హబ్ లోకి పుష్ చేస్తాం అంతే. ఇంకా అంతకు మించి మీకు తెలియదు కాబట్టి ఇంక చెప్పటంలో అది విషయం. గిట్ హబ్ అయిపోయింది, ఇక్కడికి వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఏం జరిగింది అనేది తర్వాత నెక్స్ట్ విషయం. సో ఇదనమాట లొకేషన్స్. దీన్నే మనం స్టేజింగ్ ఏరియా ఇలా చూపించాం, దీన్నే మనం లోకల్ రిపాజిటరీ ఇలా చూపించాం. దీన్ని ఒక ఏరియా, ఇదే వర్కింగ్ ఏరియా అంటే. అంతేగాని వేరేది ఏం కనపడదు, ఇదే వర్కింగ్ ఏరియా ఫోల్డర్స్ లో. సో స్టేజింగ్ ఏరియాలోకి రావటానికి యాడ్ అనేది వాడాము, బాగుంది. స్టేజింగ్ నుంచి మళ్ళీ లోకల్గా రావడానికి ఎస్ డైరెక్ట్గా ఎస్ ఫ్రెండ్స్. స్టేజింగ్ నుంచి ఇక్కడికి రావడానికి కమిట్ వాడతాం, కమిట్. ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి పుష్ వాడతాం, పుష్.
ఇవన్నీ కూడా గిట్ పుష్, గిట్ కమిట్, గిట్ యాడ్ అన్ని గిట్ కమాండ్స్ అనమాట. గిట్ పుష్, గిట్ యాడ్, గిట్ కమిట్ ఇవన్నీ. సో ఇది అనమాట యాక్చువల్గా. మరి ఎన్ని ఫైల్స్ అయినా ఎన్ని అయినా యాడ్ చేసుకొని ఇష్టం వచ్చిన ఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ అంటే ఎట్లా రాయాలా? సింపుల్ గా సపోజ్ ఇప్పుడు ఉంది ఇది ఫైల్ 1 అనుకో, యాడ్ ఎట్ రాయాలి మాకు చెప్తారా? ఎస్, ఏం లేదు, సింపుల్ గా యాడ్ ఎట్ రాయాలంటే చూడండి, గిట్ అని రాయండి, ఓకే, గిట్ అని రాసి యాడ్ అని రాయండి, ఓకే, ఫైల్ 1 అని రాసేసి అంత అయిపోయింది. ఆ ఫైల్ 1 వచ్చి ఇక్కడికి వచ్చేస్తుంది, స్టేజింగ్ ఏరియాలోకి వస్తుంది. గిట్ యాడ్ ఫైల్ 1 రాసి స్టేజింగ్ ఏరియాలోకి వస్తుంది. కమిట్ ఎట్లా? కమిట్ ఏంటది? ఎస్ ఫ్రెండ్స్, స్టెప్ 11 లో గిట్ యాడ్ ద ఫైల్స్ ఇంటూ ఎస్ స్టేజింగ్ ఏరియా. అర్థమైందా? అంటే ఫస్ట్ క్రియేషన్ చేయాలిగా, దాన్ని రాద్దాం. అర్థమైందా? అప్పుడు మనం ఏం చేస్తాం? ఎస్, అప్పుడు దీన్ని నెక్స్ట్ కేజీలోకి వెళ్ళి, సో స్టెప్ 11లోనే క్రియేట్ కోడ్ ఇన్సైడ్ project1 డైరెక్టరీ. మీకు అర్థం కావడం కోసం ఇన్సైడ్ కోడ్, క్రియేట్ ఎ కోడ్ ఆర్ రైట్ ద కోడ్, అర్థమైందా? ఇన్సైడ్ ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ లోపల కోడ్ తయారు చేయండి. ఓకే, సో అప్పుడు మరి ఏం చేస్తారు? ఎక్కడ తయారు చేస్తారు కోడ్? ఫైల్ 1లో. ఎస్, ఎగ్జాంపుల్ ఫైల్ 1 దట్స్ ఇట్. సో 12 స్టెప్లు అది రాశారు కదా, కోడ్ తయారు చేశారు కదా, అప్పుడు ఏంది? 12 స్టెప్ తీసుకుంటారు. 12 స్టెప్లో యాడ్ ద ఫైల్స్ ఇంటూ స్టేజింగ్ ఏరియా. యాడ్ ఫైల్ వన్ ఇంటూ స్టేజింగ్ ఏరియా. సో స్టేజింగ్ ఏరియాలోకి రావాలంటే ఎస్ ఫ్రెండ్స్, అప్పుడు గిట్ యాడ్ ఫైల్ 1, అది రైట్ ద కోడ్ ఇన్సైడ్ ద ప్రాజెక్ట్ వన్ లోపలికి వెళ్ళు, సిడి ప్రాజెక్ట్ వన్ రైట్ ద కోడ్ ఇన్సైడ్ ద ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ, ఎగ్జాంపుల్ ఫైల్ 1, యాడ్ ఫైల్ ఇంటూ స్టేజింగ్ ఏరియా, గిట్ యాడ్ ఫైల్ 1 అయిపోయింది. మరి ఇప్పుడు గిట్ యాడ్ చేసాం, కమిట్ ఎట్లా చేయాలి? ఎస్, నెక్స్ట్ స్టెప్ 13. కమిట్ ఎట్లా చేయాలి? ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? స్టెప్ 13. సో కమిట్ ఎట్లా చేయాలి అని అంటే సింపుల్. ఇప్పుడు ఏం రాస్తారు మీరు? కమిట్ ఫైల్ 1, కమిట్ ఫైల్ 1 ఎట్లా? కమిట్ ఫైల్ 1 ఎట్లా రాయాలి? ఇప్పుడు రాసుకోండి, గిట్ రాసి COMMIT కమిట్ రాసుకో. అయితే నువ్వు ఈ కమిట్ తో పాటు కొంత మెసేజ్ కూడా పాస్ చేయాలన్నమాట. ఎవరికి? అవతల వ్యక్తి. ఏమని? అరే బాబు, ఇదిగో నేను కమిట్ చేస్తున్నాను అనే మెసేజ్ కూడా పాస్ చేయాలి. అందుకోసం గిట్ కమిట్ అని రాసి అంటే మెసేజ్ రాయి. అంటే మెసేజ్ అంటే ఎట్లా రాస్తావు? ఏదో ఒకటి రాసేయి, మై ఫస్ట్ కమిట్ లేదా సంథింగ్, లేదా మై ఫస్ట్ కమిట్ అని రాసేయి. ఇది నా ఫస్ట్ కమిట్, మై ఫస్ట్ కమిట్, ఫర్ ప్రాజెక్ట్ 1. ప్రాజెక్ట్ 1 కోసం నేను ఫస్ట్ కమిట్ ఇచ్చేసాను. అంటే ఖచ్చితంగా నువ్వు యూ మస్ట్ యూస్ మెసేజ్, అదర్వైజ్ గిట్ ఒప్పుకోదు. నేను ఎస్ బాస్ టైప్ చేయ మెసేజ్ అర్జెంట్ అంటారు. ఎందుకంటే ఎప్పుడైనా కమిట్ చేసే ముందుగా, అంటే ఈ లోపలికి ఫైల్స్ ఏదైనా పంపించేందుకు ఇది ఎందుకు, ఏ పర్పస్ మీద అనేది ముందు చెప్పాలి. దాన్ని ఏ పర్పస్ చెప్పాలి, లేదా అది పంపిస్తుంది, నేను కమిట్ చేయదు, నిన్న ఎర్రర్ చూపించింది.
అంటే అదే సెక్యూరిటీ గార్డ్ లాగా అన్నమాట. కమిట్ చేస్తా కానీ ఎందుకు చెప్పు, పర్పస్ ఏంది? ఇది నా ఫస్ట్ కమిట్, సెకండ్ ఏదో ఒకటి కామెంట్ రూపంలో, కామెంట్ రూపం, మెసేజ్ రూపం అట్లా. సో ఇది యాక్చువల్ గా ఇక్కడ చేసుకో. సో ఇక ఇవి అంటే ఇక్కడ నీకు స్టోరీ మొత్తం అర్థమైంది. విజువలైజ్ చేస్తున్న దగ్గర నుంచి ఇక్కడ దాకా. సో స్టెప్ 14, స్టెప్ 14. అయితే స్టెప్ 14 లో మనం ఏం చేస్తాం అంటే, స్టెప్ 14 లో స్టెప్ 14 లో ఏం చేస్తాం చూడండి. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత స్టెప్ 14 లో ఏం సార్ ఏం చేయాలి మనం? అసలు స్టేటస్ చెక్ చేసుకో ముందు. అసలు ఏంటి, ఏం చేస్తున్నావు, ఏంటి అసలు, ఏ ఫైల్స్ కమిట్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, దాని స్టోరీ ఏంటి చూసుకోవాలి కదా. సో అందుకని అసలు స్టేటస్ చెక్ చేసుకో, గిట్ స్టేటస్. అదే గిట్ స్టేటస్ అని చెక్ చేసుకోవాలి. అంటే స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలా అంటే, చెక్ ద స్టేటస్ అయిందా. అప్పుడు దానికోసం కమెంట్ ఉంది, దాని పేరు ఏంటంటే ఎస్ ఫ్రెండ్స్ గిట్ స్టేటస్. అరే ఈ సింపుల్ గానే ఉండే కమాండ్ అని, అన్ని సింపుల్ గానే ఉంటాయి, అన్ని కమాండ్స్ ఎట్లా ఉంటాయి చూసారా. ఇక్కడ విషయం ఏం లేదు. ఎక్కడ గిట్ యాడ్ అని ఫైల్ 1 కొడితే యాడ్ అయ్యిద్ది, గిట్ కమిట్ అంటే కమిట్ అయ్యిద్ది. అసలు గిట్ స్టేటస్ అంటే అసలు స్టేటస్ ఏందో చెప్పింది మొత్తం టోటల్ గా, దాని స్టోరీ ఏంది, అసలు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, ఎన్ని కమిట్ చేయాలి, ఎన్ని కమిట్ చేయకూడదు, ఇట్లా. ఎస్ ఫ్రెండ్స్ ఇట్లాగనమాట. అంటే డైరెక్ట్ గా మీరు చూస్తే ఇవన్నీ చాలా సింపుల్ గా మీరు వర్కౌట్ చేయొచ్చు ఇంతవరకు నీట్ గా. మరి నెక్స్ట్ ఏమున్నాయి సార్? ఇవన్నీ కొంచెం అర్థం అయ్యి అర్థం కానట్టుంది, సరే ప్రాక్టీస్ లో కొట్టేయచ్చు మనం. మరి ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, మీరు ఏమన్నారు, కమిట్ అయిద్ది అన్నారు, మీరు ఏం చెప్పారు? ఎస్, ఎస్ ఫ్రెండ్స్. చూడండి, యాక్చువల్ గా ఫస్ట్ ఏం చెప్పారు మీరు, ఇక్కడ వర్కింగ్ ఏరియాలో ఒక ఫైల్ తీసుకోమని. 1 minute ఫ్రెండ్స్, మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం వైట్ బోర్డ్ ని. జస్ట్ మినిట్, ఒక్క నిమిషం పట్టింది, సెకండ్స్. ఓకే. సో జనరల్ గా ఇక్కడ ఇది ఆ, ఇది ఇది యాక్చువల్. సో ఇక్కడ నువ్వు కోడ్ రాసావు. ఇదేంది, ఇది వర్కింగ్ ఏరియా అంటే ఏది, ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ ఉంది అదే అనమాట. ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ వర్కింగ్ ఏరియాలో కోడ్ రాసావు. ఆ కోడ్ ఎక్కడ ఉంది? ఫైల్ 1 లో అనుకో, ఫైల్ 1 లో ఉంది ఆ కోడ్. సో డైరెక్ట్ గా ఇలా ఈ కోడ్ ని ఎక్కడ చేస్తాం? యాడ్ చేస్తాం. యాడ్ దేనికి? స్టేజింగ్ లోకి యాడ్ చేస్తాం. స్టేజింగ్, ఇది స్టేజింగ్. ఈ కోడ్ అంతా ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ఇమేజ్ రూపంలో స్నాప్ షాట్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడే ప్రదేశం ఇది. ఈ స్టేజింగ్ ఏరియా అనేది ఈ కోడ్ ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేసుకొని స్నాప్ షాట్ రూపంలో తయారవడానికి ఉపయోగించే ప్రదేశం. ఆ ప్రదేశానికి స్టేజింగ్ ఏరియా అంటాం. స్టేజింగ్ ఏరియాలో ఇది జరిగిన తర్వాత ఇది మొత్తం కూడా ఇక్కడికి రావాలి. ఇక్కడ ఏంది, ఇది లోకల్ రిపాజిటరీ అంటాం. లోకల్ రిపోర్ట్, లోకల్ రిపోర్ట్ అంటే ఏంది? గిట్ లోకల్ రిపోర్ట్. సో ఇది యాక్చువల్ ఈ ప్లేస్. ఇది ఇలా వచ్చేసింది కోడ్, ఇలా వచ్చేసి ఇక్కడ ఉంటుంది. అవును కోడ్. ఆ తర్వాత దీనికి వర్షన్ 1.0 అని వచ్చింది. వర్షన్ వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది, ముందే రాదు వర్షన్. ఇది స్టోరీ గిట్. ఇక్కడ ఏంది, కమిట్ వాడతాం. ఇక్కడ కమిట్ వాడాం, కమిట్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ యాడ్ వాడాం, ఇక్కడ కమిట్ వాడాం. ఇక నీకు చెప్పేది ఏముంది, ఇక ప్రతిసారి గిట్ హబ్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. సరే ఫైనల్ గా ఒకసారి చూపిస్తా. ఇది ఇక దాంట్లో ఒక మనం ఏం చేస్తాం? ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఇదిగో ఈ వర్షన్ 1 కోడ్ ఉందా,
దాన్ని తీసుకెళ్ళి ఇక్కడికి పుష్ చేస్తాం. పుష్. ఇక అక్కడికి మనం పుష్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో డెవాప్స్ ఇంజనీర్ వస్తాడు పిక్చర్లో. ఇక అతను ఆ వర్క్ చేస్తాడు. అది ఏం చేస్తాడని చెప్తాలే. ఓకే, ఇది ఇక్కడ వరకే మనం ఇప్పుడు నేర్చుకుంటే తర్వాత అది. ఓకే, గుడ్, బాగుంది. ఇప్పుడు రియల్ స్టోరీలో చూస్తే వర్కింగ్ ఏరియాలో ఫైల్ తయారైంది, దాని స్టేజింగ్ లోకి వచ్చింది, స్టేజింగ్ నుంచి లోకల్ రిపోర్ట్లోకి వచ్చింది. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, అసలు లోకల్ రిపాజిటరీలో ఇన్ని ఉన్నాయి అసలు ఫైల్స్. అసలు నేను ఇప్పుడు కమిట్ చేసిన ఫైలు లోకల్ రిపాజిటరీలోకి వెళ్ళిందా వెళ్ళలేదా అది చెక్ చేయాలి. టు చెక్ ద లోకల్ రిపాజిటరీ. ఎస్ ఫ్రెండ్స్, టు చెక్ ద లోకల్ రిపాజిటరీ. అసలు లోకల్ రిపాజిటరీని చెక్ చేయాలంటే కమాండ్ ఏంది? ఎస్ ఫ్రెండ్స్, అసలు ఏంది అంటే ఈ లోకల్ రిపాజిటరీలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, అసలు ఏ ఫైల్ ఎవడు తయారు చేశాడు, ఏ ఫైల్ ఎవడు కమిట్ చేశాడు, ఎన్ని గంటలకి కమిట్ చేశాడు. ఎస్ ఆర్ నో? అసలు కమిట్ ఐడి ఎంత? అంటే ఏం లేదు, ఇప్పుడు ఎప్పుడైనా కమిట్ చేసామా, కమిట్ చేస్తే వర్షన్ నెంబర్ వచ్చింది అంటామే, ఆ వర్షన్ నెంబర్నే మనం కమిట్ అంటాం, కమిట్ ఐడి అంటాం. కమిట్ ఐడినే వర్షన్ నెంబర్ అని పిలుస్తారు. జనరల్ గా అందరూ కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. వర్షన్ కనపడలేదు, కనపడలేదు, కమిట్ అనే కనపడేది. కమిట్ అంటే వర్షనే డైరెక్ట్ గా. నువ్వు కమిట్ చేస్తే కమిట్ ఐడి కనపడింది, కమిట్ ఐడి అంటే వర్షనే. అట్లా, అలాగనమాట. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు కమిట్ చేసుకుంటా పోతానే ఉన్నావు కరెక్టే, అసలు లోకల్ మిషన్స్ లో లోకల్ రిపాజిటరీలో, ఇది గిట్ లోకల్ రిపాజిటరీలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఇప్పుడు వరకు తెలియదు కదా నాకు. ఐ వాంట్ టు గెట్ దిస్ రిపోర్ట్. హౌ మెనీ ఫైల్స్ యూ కమిటెడ్ సో ఫార్? ఎస్, ఐ నీడ్ టు చెక్. అంటే లోకల్ రిపాజిటరీలో ఉన్న ఫైల్స్ ని ఇప్పుడు నువ్వు చెక్ చేయాలి. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఆహా, ఎన్ని ఫైల్స్ ఎవడెవడు పంపించాడు తెలియదు కదా నాకు. ఎస్, అంటే దానికోసం ఒక కమాండ్ సృష్టించాడు వాడు. అరే ఏం కమాండ్ అది? సింపుల్, అదేంటంటే గిట్ లాగ్. గిట్ లాగ్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ గిట్ లాగ్ కమాండ్ అంటే, మీకు రియల్ గా చూడండి, చూడండి ఇక్కడ. సో ఇక్కడ స్టెప్ 15 లో మనం ఏంటి ఫ్రెండ్స్, హౌ టు చెక్ ద లోకల్ రిపాజిటరీ. హౌ టు చెక్ ద లోకల్ రిపాజిటరీ. మరి దానికోసం జస్ట్ వి యూస్ గిట్ లాగ్. అరే అంతే అంతే, గిట్ లాగ్ అంటే చాలు, ఇక మొత్తం డిస్ప్లే చేస్తుంది. ఏం చేస్తుంది? ఇట్ డిస్ప్లేస్ ఆల్ ద ఫైల్స్ అవైలబుల్ ఇన్ యువర్ గిట్ లోకల్ రిపాజిటరీ. ఏంటది? ఇట్ డిస్ప్లేస్ ఆల్ ద ఫైల్స్ ఇన్సైడ్ యువర్ లోకల్ రిపో. లోకల్ అంటే ఏంది? గిట్ లో, గిట్ లోకల్. అదే ఇప్పుడు అర్థమైందా? సో వాటితో పాటు ఏమేమి ఉంటాయి సార్ అలాంగ్ విత్? ఎస్, మనకి యాక్చువల్ గా కమిట్ ఐడి, కమిట్ కమిట్ ఐడి ఉంటుంది. కమిట్ ఐడి, దాన్నే ఆర్ వర్షన్ ఐడి అనొచ్చు, వర్షన్ అనొచ్చు, వర్షన్ నెంబర్ అనుకోండి. కమిట్ ఐడి అన్న వర్షన్ నెంబర్ అన్న ఒకటే. ఓకే, తర్వాత ఏమొచ్చింది? ఏం లేదు, ఎవరు అసలు దాన్ని చేసింది? ఎస్ ఫ్రెండ్స్, వాడి పేరు, ఆ యూజర్ పేరు కేకే అని వస్తుంది. అంటే కమిట్ చేసినోడు ఎవడు ఆ ఫైల్ ని, డిస్ప్లేస్ ఆల్ ద ఫైల్స్, కరెక్టే. ఆ ఫైల్ ని కమిట్ చేసిన వాడు ఎవడు? అర్థమైందా? నేమ్. అర్థమైందా? తర్వాత ఏమొస్తుంది? ఎస్, వాడి ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది. నేమ్ తో పాటు ఈమెయిల్ ఐడి KK156781, అది కూడా వస్తుంది అన్నమాట. అర్థమైందా? అది ఇదంతా ఏందనుకున్నావు? తర్వాత దీంతో పాటు కమిట్ మెసేజ్ కూడా వచ్చింది. కమిట్ మెసేజ్ అంటే నువ్వు ఒకసారి కమిట్ చేస్తే 1, 2, 3, 4 అలాగే ఎన్నైతే కమిట్లు చేసావో అన్నీ వస్తాయి ఇక్కడ. అంటే ప్రతిదానికి లిస్ట్ ఇదే వచ్చిద్దా? ప్రతిదానికి వచ్చిద్ది. నీ పేరు వచ్చిద్ది, నీ ఈమెయిల్ ఐడి వచ్చిద్ది, నువ్వు పెట్టిన మెసేజ్ వచ్చిద్ది. ఆ తర్వాత ఆ కోడ్ కి ఆ గిట్ అనే సాఫ్ట్వేర్ ఇచ్చిన వర్షన్ నెంబర్ కూడా వచ్చింది అనమాట. గిట్ అనే సాఫ్ట్వేర్ ఇచ్చిన వర్షన్ నెంబర్ కూడా వచ్చేసి, దాన్నే కమిట్ ఐడి అంటాం, దాన్నే వర్షన్ నెంబర్ అని కూడా అంటాం. అది కూడా వస్తుంది ఎప్పుడు నువ్వు గిట్ అనే లాగ్ అనేది ప్రెస్ చేస్తే. గిట్ లాగ్ అనేది ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో గిట్ లాగ్ అనేది ఏంది? ఇక్కడ ఉన్న విషయాలు మొత్తం మనకు తెలియజేస్తుంది. ఎక్కడ? లోకల్ రిపాజిటరీలో ఉన్న ఫైల్స్ విషయాలంతా మనకు తెలియజేస్తుంది.
నీట్గా స్పష్టంగా ఈ విధానంలో ప్రతి ఫైల్కి కమిటీ నెంబరు, ప్రతి ఫైల్ని ఎవడు యూజరు, ప్రతి ఫైల్కి వాడి ఈమెయిల్ ఏంది, ప్రతి ఫైల్కి కమిటీ మెసేజ్ ఇచ్చాడు కదా ఆ కమిటీ మెసేజ్ ఏంది, ఇవన్నీ డిస్ప్లే అవుతాయి ఇక్కడ. ప్రతి ఫైల్కి అవుతాయి. ఇది మనం చూసేది. ప్రతి ఫైల్కి ఇట్లా అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు గిట్ లాగ్ అని టైప్ చేయాలి. అయితే ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్. కమిట్ ఐడి వర్షన్ నెంబర్ అంటున్నారు కదా. ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే కమిట్ ఐడి ఎన్ని క్యారెక్టర్స్ చెప్పగలవా అంటారు మళ్ళీ. చెప్పుకోవాలా ఏంటి, కమిట్ ఐడి ఎన్ని క్యారెక్టర్స్ చెప్పగలవా అంటారు కదా కొంతమంది. అవతలోని తొక్కేయాలా, పీకేయాలి, నలిపేయాలి, నాకేం రాకపోయినా పర్లా, అవతలోని మాత్రం ఉద్యోగాలు ఇవ్వకూడదు, అవతలోని మాత్రం సాగు కొట్టాలా, నా ఫ్యామిలీ మాత్రం రిచ్గా ఉండాలండు. ఆ ఆ ఫ్యామిలీ ఎట్టుండాలి తెలుసా, సముద్రం కిందకి వెళ్ళి లోపలికి వెళ్ళి 20 కంటైనర్స్ లో మనం దాచిపెట్టుకోవాలి ఆ ఫ్యామిలీకి. అవతల ఫ్యామిలీ అడక్క తినాల ఎండకి బజార్లో. బట్టలు కూడా లేకుండా ఉంటే బెస్ట్, ఇంకా ఏదో చినిగిపోయిన బట్టలు వేసుకుంటే బెస్ట్. నాది సముద్రం కిందండి. అబ్బా, సముద్రం కింద నేను, పైన కాదు. ఇటువంటి వాళ్ళందరూ ఇక్కడ దొరుకుతారు మనకి ఆఫీసులో దొరుకుతారు. నో హ్యూమనిటీ. హ్యూమనిటీ లేదు, నథింగ్ ఈజ్ దేర్. ఎలాగా ఆఫీసులకు వస్తారో నాకేది తెలియదు కానీ ఫ్రెండ్స్, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకని ఇక్కడే ఇవన్నీ మీకు నేర్పించి పంపిస్తాను అనమాట. ఇది కేకే ట్రైనింగ్. అర్థమైందా? చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, 5 మంది కలుస్తారు, 10 మంది కలుస్తారు, 20 మంది కలుస్తారు నిన్ను లేపటానికి. ఏం చేయాలి? తీసేయాలి అసలు నిన్ను, అసలు నీ జాబ్ బీకేయాలా, అసలు నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకోకూడదు. ఎట్లాంటి కాన్సెప్ట్లు ఉంటాయి. ఏదో సరే ఇంటర్వ్యూ సెలెక్షన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మనల్ని సక్రమంగా సాల్వ్గా ఉండేస్తారా? మన వర్క్ ని మనం చేసే కంట్రిబ్యూషన్ ని గౌరవించి మనకు రెస్పెక్ట్ ఇచ్చి మనకు మంచి ప్యాకేజ్ ఇచ్చి మనం మంచి పై స్థాయి అటు చూస్తారా? నో 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 నో. దానికి తగ్గట్టుగా నువ్వు మైండ్ సెట్ మార్చుకోవాలా. ఇలాంటి బోల్డ్ అనే క్లాసులు నేను చెప్తాను, మిమ్మల్ని ఆ విధంగా తీర్చిస్తాను, ఆ విధంగా మీరు తయారు చేసిస్తాను. నో ప్రాబ్లం. అయితే మీరు కొంచెం చక్కగా క్లాసులు వినండి, ఫాలో అవ్వండి. చాలా ఉన్నాయి, ఎంత స్టోరీలు నేను చెప్తా తర్వాత. ఎస్ ఫ్రెండ్స్, గుడ్. సో ఇది ఇట్లా అన్నమాట. సార్ బాగుంది సార్. ఇప్పుడు యాక్చువల్ గా ఆల్ ద ఫైల్స్ అన్నారు కదా. అరే రే ఆల్ ద ఫైల్స్ అట్లాగా సార్, నాకు ఒకే ఒక్క ఫైల్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఓహో, ఒకే ఒక ఫైల్. హౌ టు చెక్ అంటే, హౌ టు చెక్ ద లోకల్ రిపాజిటరీ. గిట్ లాగ్ టైప్ చేశారు మీరు. ఓకే, గిట్ లాగ్ టైప్ చేస్తే ఏమొస్తుంది సార్? ఒక 1000 ఫైల్స్ వస్తాయి సార్. నాకెందుకు సార్ 1000 ఫైల్స్? ఐ డోంట్ వాంట్ టు సీ 1000 ఫైల్స్. ఎస్, ఇట్ డిస్ప్లేస్ ఇట్ డిస్ప్లేస్ displays all the 1000 files inside my all the 1000 files inside my local repository, local repo. I don't want to see this all the files. I want to only a specific file. Specific file అంటే ఫైల్ నెంబర్ 1 కావాలి. ఫైల్ నెంబర్ 1 కావాలి. అసలు అది తెలుసుకోవాలి నేను. దాని నుంచే చూసుకోవాలి. నాకు ఏం అవసరం లేదు. ఓహో అట్లాగా. ఎస్, మరి దానికి ఎట్లా? Yes, దానికి కూడా ఉంది. అంటే స్పెసిఫిక్ గా ఒకే ఫైల్, అసలు ఏం జరుగుతుందో ఆ ఫైల్నే నేను చెక్ చేసుకోవాలా, వేరే యొద్దు. ఎస్, అంటే అప్పుడు స్టెప్ నెంబర్ 16లో నేనేం చెప్తానంటే అట్లా చూసుకోవాలంటే, ఎస్ ఫ్రెండ్స్, స్టెప్ నెంబర్ 16. ఎస్ ఎస్ ఎస్, అంటే స్టెప్ నెంబర్ 16లో ఎట్లాగంటే స్టెప్ నెంబర్ 16లో ఎట్లాగంటే ఉమ్, ఎలాగో తెలుసా మనకి? స్టెప్ నెంబర్ 16లో మనం స్ట్రైట్ గా స్ట్రైట్ గా ఏం చేస్తామంటే గిట్ షో అని రాస్తాం బాస్. గిట్ షో, గిట్ షో రాసి గిట్ షో రాసి అసలు ఆ ఫైల్ యొక్క ఫైల్ వర్షన్ నెంబర్ రాయాలి, వర్షన్ నెంబర్ రాయాలి, ఫైల్ వర్షన్ నెంబర్ రాయాలి. కానీ ఆ ఫైల్ వర్షన్ నంబర్ జస్ట్ ఫస్ట్ 7 క్యారెక్టర్స్. ఫస్ట్ 7 క్యారెక్టర్స్ రాస్తే చాలు. ఇక ఆ ఫైల్లో ఉన్న డేటా అంటే దట్ మీన్స్ వాట్, డేటా కానీ మొత్తం ఆ ఫైల్లో రాసిన కోడ్ కానీ మొత్తం డిస్ప్లే అయింది. దట్ మీన్స్ వాట్, ఈ దీనివల్ల ఏమైంది అంటే ఇట్ డిస్ప్లేస్
it displays the data, it displays the data inside this file. కమిట్ చేసిన ఫైల్లో లోపల ఉన్న డేటాను మనం చూడొచ్చు. ఇన్సైడ్ దిస్ ఫైల్ displays the data inside this file 1. అంటే కానీ గిట్ షో అని రాసి ఫైల్ 1 గిట్ షో అని రాసి ఫైల్ 2 చేస్తే దానికి అర్థం కాదు. దానికి కోడ్ వర్షన్ నెంబర్ ఇస్తే కానీ దానికి తెలియదు ఏ వర్షన్ ఫైల్ అది. ఫైల్ 1 ఫైల్ 2 నాకు అవసరం లేదు, ఫైల్ 1 ఒకసారి ఫైల్ 1 దాని వర్షన్ 1.0 వచ్చింది. ఫైల్ 1 దాన్ని ఒక్కొక్కసారి ఫైల్ 1 దాన్ని 1.1 వచ్చింది. అంతేగాని నువ్వు గిట్ షో అని రాసి స్టైల్ గా ఫైల్ 1 అని రాస్తే నేను చూపినట్టు అది. అర్థమైందా? కాబట్టి నువ్వు వర్షన్ మెయింటైన్ చేయి అక్కడ. అంటే ప్రతి ఫైల్కి ఒక వర్షన్ వచ్చిందిగా. అర్థమైందా? ఆ వర్షన్స్ లో ఉన్న 7 క్యారెక్టర్స్, ఏదైతే వర్షన్స్ నెంబర్ లో ఉన్న 7 క్యారెక్టర్స్ ని నాకు ఇక్కడ టైప్ చేయి చాలు అని చెప్తుంది అనమాట. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా? అందువల్ల గిట్ షో అని రాసి ఏం రాయాలి? ఎస్, సింపుల్ గా చెప్పాలంటే దీన్ని గిట్ షో రాసుకో. రాసి ఇలా నీకు అర్థమయ్యేదానికి ఫైల్ 7 క్యార్స్ ఆఫ్ వర్షన్ ఆర్ కమిటెడ్. కమిటెడ్కి వర్షన్కి ఏంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్, కొంచెం చెప్పండి సార్. ఏం లేదు, మైండ్ ప్రశాంతంగా ఉండి మంచినీళ్ళు తాగి జాగ్రత్తగా సిస్టమ్ దగ్గర కూర్చో. చెత్త చెదారం అంతా తీసి పక్కన పడేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకో. ఫస్ట్ పాయింట్. పక్కన వాళ్ళతోటి అటు ఇటు వాళ్ళతోటి మాట్లాడబాకు. రెండో పాయింట్. ఇవన్నీ చేసుకుంటా ఒక వైట్ పేపర్ తీసుకొని కూర్చో, అన్ని అర్థమవుతాయి, జీవితం ముందుకెళ్ళిపోద్ది. లేకపోతే జీవితం వెనక్కి వెళ్ళిద్ది. మీ పేరెంట్స్ దగ్గర కూర్చొని చేతుల్లో ఆడుకుంటా కంగారు పడతా చిన్నపిల్లలతో ఆడుకుంటా కేకే గాడు ఎక్కడో ఉన్నాడు చూడలేదులే అవి ఏమైతులే కానీ చింటూ రారా, అరే బన్నీ రారా, రే మంచినీళ్ళు తీసుకురా, రే కాఫీ అద్దె మమ్మీ అట్లా ఇట్లా ఈ సుత్తంతా పెట్టుకుంటే చివరికి జీవితమే సుత్తి అయిపోద్ది. వద్దు. ఆ? జాగ్రత్తగా వినాలి ఇవన్నీ. అలా చాలా మంచి క్లాసులు ఇది అసలు. ఎక్కడంటే సమ్మర్ సీజన్ లో ఇంట్లో ఏసీలో కూర్చొని ఒక రూమ్ లో ఈ క్లాస్ నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ కొడుతున్నారు మీరు అంతే. హడావుడిగా 2 గంటలు రావటం 2 గంటలు పోవటం మళ్ళీ చెమటలు పట్ట బాబా ఇది సాయంత్రం దాకా ఇదే సరిపోద్ది. ఇదంతా తగ్గించాం. ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఇది. ఆన్లైన్ సూపర్, కొట్టండి, జాబులు కొడతారు మీ అందరు. ఓకే సార్, ఇంతవరకు అర్థమైంది. 16 స్టెప్పులు చెప్పారు మీరు. 16 స్టెప్పుల్లో ఏదో 16 స్టెప్ ఏందో అర్థం కాలేదు. గిట్ షో అన్నావు, ఫైల్ వర్షన్ నంబర్ అన్నావు, ఏందో అర్థం కాలేదు. అది చూస్తే గానీ అర్థం కాదు. అంటే ఫైల్ వర్షన్ కూడా ఫస్ట్ 7 క్యారెక్టర్లు అన్నావు కదా, అది ఇంకా అర్థం కాల. అర్థమైంది కొంచెం. ఫస్ట్ 7 క్యారెక్టర్స్ ఆఫ్ ద వర్షన్ ఆర్ కమిట్ ఐడి. ఈ కమిట్ ఐడి గొడవ ఏందో నాకు అర్థం కాల. వర్షన్ నెంబర్ ఏందో అంటే కమిట్ ఐడి అంటే ఏం లేదు ఇక్కడ. యాక్చువల్ గా ఇదిగో చూడు, సింపుల్ లాజిక్ చెప్పాలంటే కమిట్ అంటే ఏం లేదు ఇక్కడ. అది చూడండి, ఇక్కడ నువ్వు కమిట్ చేసినప్పుడు ఇదిగో ఇది కమిట్ చేసినప్పుడు కమిట్ ఐడి వస్తుంది అనమాట. దీనికి కమిట్ ఐడి వస్తుంది. ఆ కమిట్ ఐడినే వర్షన్ నెంబర్ అని పిలుస్తున్నాను నేను అంతే. వర్షన్ నెంబర్, కమిట్ ఐడి అన్న ఒకటే, వర్షన్ నెంబర్ అన్న ఒకటే. అట్లా కమిట్ ఐడి కనపడతాడు, దాన్ని మనం వర్షన్ నెంబర్ కానీ తీసుకుంటాం. దీనివల్ల ఏంది అంటే ఇప్పుడు యాక్చువల్ గా మనకి చూడండి, మనకి యాక్చువల్ గా ఏంటంటే చూడండి, గిట్ లాగ్ కి లైన్కి వచ్చారు సార్, ఇట్లా రాయండి సార్. మా ఇట్లా రాస్తాం చూడండి. గిట్ లాగ్ కి గిట్ షో కి డిఫరెన్స్ ఏంది సార్ అంటే, గిట్ లాగ్ కి గిట్ షో కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ గిట్ లాగ్ అంటే నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 నెంబర్ 5 డాష్ 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 1000 ఫైల్స్ వస్తాయి. మొత్తం ఫైల్స్, ఆల్ ఫైల్స్ విల్ బి డిస్ప్లేడ్ హియర్. ఓకే, మరి గిట్ షో అంటే ఏంది? గిట్ షో అంటే ఇప్పుడు సపోజ్ నాకుంది ఫైల్ 1 ఉంది, వర్షన్ 1.0 అంతే. దీనినే నేను డిస్ప్లే చేయాలా, దీని లోపల ఉన్న కంటెంట్ నే నేను డిస్ప్లే చేయాలా అన్నప్పుడు గిట్ షో వాడు. ఓహో, గిట్ లాగంటే అన్ని, గిట్ షో అంటే ఒకటే. ఆ ఒకటి లోపల ఏముంది డేటా, ఒకటి లోపల ఏ కోడ్ ఉంది ఏంటి మొత్తం చూసుకోవచ్చు అనమాట. అది గిట్ లాగ్ అంటే డిస్ప్లేస్ ఆల్ ద ఫైల్స్, బట్ గిట్ షో డిస్ప్లేస్ ద ఫైల్ అండ్ ద ఫైల్స్ ఇన్సైడ్ ద డేటా ఆల్సో. లోపల ఉన్న డేటాని కూడా మనం డిస్ప్లే చేసి చూసుకోవచ్చు. ఏది? గిట్ షో, ఎస్హెచ్ఓ గిట్ షో.
మరి గిట్ షో వాడాలంటే ఎట్లా వాడాలి? దాని సింటాక్స్ ఏంటంటే, యాక్చువల్‌గా నువ్వు ఎప్పుడైనా సరే ఒక ఫైల్ ఉందంటే, ఆ ఫైల్ తయారైందంటే దాని వెర్షన్ నంబర్ వస్తది కదా! ఎట్లా. అలాగా వచ్చిన ఈ నంబర్స్‌లో 7 క్యారెక్టర్‌లు ఉంటాయి. ఫస్ట్ 7 క్యారెక్టర్స్ ప్లస్ యెస్ ఫ్రెండ్స్. ఫస్ట్ 7 క్యారెక్టర్స్ తీసుకోమ్మా అంతే అయిపోయింది. దట్స్ ఇట్. అంటే ఏం రాస్తావు? గిట్ షో రాసుకో. ఓకే. ఫస్ట్ 7 క్యారెక్టర్స్ తీసుకో. ఓకే. అప్పుడు ఆ ఫైల్‌లో ఉన్న డేటా నువ్వు చూడగలవు. ఎందుకు 7 క్యారెక్టర్స్? అది వెర్షన్ నంబర్ గదా! వెర్షన్ నంబర్ అంటే ఆ ఫైల్‌లో ఉన్న డేటానే చూపిచ్చిద్దది. వెర్షన్ ఇంకోటిస్తే ఈ ఫైల్‌లో ఉన్న డేటాని చూపిచ్చిద్ది. ఎందుకంటే వెర్షన్ ఐడీ ఒకదానికొకటి, ఒకదానికొకటి, ఒకదానికొకటి తేడా ఉంటాయి గదా! ఆ కోడ్‌నే అది చూపిచ్చిద్ది. నువ్వు ఫైల్ 1ని 100 సార్లు మోడిఫికేషన్ చెయ్యి. 100 వెర్షన్‌లొస్తాయి. ఒకసారి మోడిఫికేషన్ చేస్తే ఒకటో వెర్షన్ వచ్చిద్ది. ఒకటో వెర్షన్ అంటే ఒకటో కమిట్ ఐడీ వచ్చిద్ది. కొంచెం ఒక 5 నిమిషాలు చూడండి. యాక్చువల్‌గా ఇదిగో. ఇది ఫైల్ 1 బాస్. ఓకే. బాగుంది. ఫైల్ 1 సో, ఫైల్ 1లో ఇట్లా కోడ్ మోడిఫై చేసామనుకో అక్కడ. దీన్ని స్టేజింగ్‌లోకి పెడతాం. స్టేజింగ్. స్టేజింగ్ నుంచి మళ్ళీ యెస్ ఫ్రెండ్స్. స్టేజింగ్ నుంచి మళ్ళీ ఏం చేస్తాం? ఇక్కడికొస్తదది. ఏది? స్టేజింగ్ నుంచి ఇక్కడ కమిట్ చేస్తాం. కమిట్ రాంగాల్నే ఇదిగో ఇది ఫైల్ 1 గదా! దాని ఎదురుగా ఏమిస్తదంటే కమిట్ ఐడీ వచ్చిద్ది. కమిట్ ఐడీ వస్తది. ఓకే. అదే కమిట్ ఐడీ అంటే వెర్షన్ నంబర్ వచ్చిద్ది. వెర్షన్ నంబర్ చాలా ఇలా వస్తది. అయిపోయింది. సో, ఇదే ఫైల్‌లో మళ్ళీ నువ్వు ఏం చేసావు? చిన్న మోడిఫికేషన్ మళ్ళీ చేసావు. అదే ఫైలు. ఇప్పుడు ఇక్కడ వెర్షన్ ఎంతంటే సంథింగ్ చాలా వచ్చి వెర్షన్ 1.0 అనుకోబ్బా! అంతేను. ఇక్కడ మళ్ళీ చేసావు గదా! దీన్ని మళ్ళీ స్టేజింగ్‌లోకి పంపించాం గదా! స్టేజింగ్ నుంచి మళ్ళీ ఇక్కడికి పంపించాం గదా! ఇక్కడ ఫైల్ 1 ఉంటది. ఉంటది గానీ, ఇక్కడ యాక్చువల్‌గా ఏందంటే మోడిఫై చేసిన కోడ్ కొత్త వెర్షన్ అన్నమాట ఇది. ఇది గూడా మళ్ళీ ఏంది కమిట్ ఐడీయే. మరొక కమిట్ ఐడీ ఇస్తది. వెర్షన్ 1.1 అనుకో కమిట్ ఐడీ ఇది. మళ్ళీ అది వెర్షన్ కమిట్ ఐడీ అన్నా, వెర్షన్ అన్నా ఒకటే అట్లా. మళ్ళీ అదే ఫైలు కరెక్టే. మళ్ళీ ఏం చేసావు? మళ్ళీ కొంత మోడిఫికేషన్ చేసావు. ఫైల్ అదే. మోడిఫికేషన్ చేసి ఎప్పుడైనా స్టేజింగ్‌లోకి మూవ్ చేస్తాం. స్టేజింగ్‌లోకి మూవ్ అవ్వాలంటే ఇక్కడ యాడ్ అని కొట్టాలి. అప్పుడు స్టేజింగ్‌లోకి మూవ్ అయిద్ది. అప్పుడు స్టేజింగ్‌లో నుంచి మళ్ళీ ఇక్కడ కమిట్ కొడతావు. కమిట్ కొట్టంగాల్నే ఇక్కడికొచ్చిద్దది. ఇక్కడ కమిట్ కొట్టంగానే ఇక్కడికొచ్చిద్ది. అప్పుడు ఫైల్ 1 వచ్చేది ఇక్కడికి. కానీ వెర్షన్ కమిట్ ఐడీ మారిద్ది. ఎందుకు? నువ్వు ప్రతిసారి కమిట్ చేసిన ప్రతిసారి కమిట్ ఐడీ మారిద్ది. అంటే వెర్షన్ నంబర్ మారిద్ది. అప్పుడేంది వెర్షన్ 1.2 వచ్చిద్ది. అప్పుడు క్లయింట్ ఏమంటాడు? వెర్షన్ 1 బాగుందంటే 1 ఇస్తా. 2 బాగుందంటే 2 ఇస్తా. 3 బాగుంది 3 అంటే నేను మోడిఫికేషన్ చేసిన విషయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇదంతా గూడా ఎవడు ట్రాకింగ్ జేస్తున్నాడు? గిట్ అనే సాఫ్ట్‌వేర్ వల్ల ఇట్లా జరుగుతా ఉంది. లేకపోతే నేనే మాన్యువల్‌గా చేయాలి ఈ పనంతా. అప్పుడు రిస్క్ అయిద్ది. అంటే నేను ఒక 2 నెలల తర్వాత జూసుకుంటే వాడంటాడు వెర్షన్ 1 ఉందా? అది ఇవయ్యా అంటాడు. 2 నెలల తర్వాత ఇది ఎక్కడ కనపడిద్ది నాకు? అందుకనే కోడ్‌ని మోడిఫై చేసేటప్పుడు రీరైట్ చేయకూడదక్కడ. అది తీసేసి ఇంకో కోడ్ రాయకూడదు ఆ ఫైల్‌లో. అర్థమైందా? జస్ట్ యాడ్ చేసుకో. యాడ్ చేసుకున్న దానికి ఇది నంబర్ ఇచ్చిద్దనమాట. అట్లా. సో, థిస్ ఈస్ వాట్ స్టేజింగ్ ఏరియా. ఇది స్టేజింగ్ ఏరియా. థిస్ ఈస్ వాట్ లోకల్ రిపాజిటరీ. థిస్ ఈస్ వాట్ వర్కింగ్ ఏరియా. ఇది వర్కింగ్ ఏరియా. అర్థమైందా? దిస్ వర్కింగ్ ఏరియా. చాలా సింపుల్‌గా చెప్తున్నా. ఇది స్టేజింగ్ ఏరియా. ఇదొచ్చేసి లోకల్ రిపో. లోకల్ రిపో. దట్స్ ఇట్. లోకల్ రిపో. అదనమాట విషయం. ఇది స్టోరీ. ఇంతే జరిగేది. ఇక్కడ నుంచి ఇయన్నీ ఇంకా అటెళ్తాయి. ఎక్కడికి గిట్ హబ్‌లోకెళ్ళిపోతాయి. నీకు సంబంధంలా అయి. ఇక్కడికి ఎళ్ళాలంటే పుష్ వాడాల. అంతే. అయితే నేనేం చెప్పాను? ఇప్పుడు యెస్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం చెప్పాను? ఇక్కడ ఫైల్ 1, ఫైల్ 2 అన్ని ఫైల్సే. కానీ ఇక్కడ వెర్షన్ ఇచ్చేస్తే, నంబర్ ఇస్తే, ఆ నంబర్ ప్రకారం ఈ ఫైల్‌లో ఉన్న కంటెంట్‌ని మనం చూడొచ్చనమాట. ఈ నంబర్ ఇస్తే చాలు. ఈ నంబర్ ఇస్తే ఈ ఫైల్‌లో ఉన్న కంటెంట్‌ని చూడొచ్చు. ఈ నంబర్ ఇస్తే అంటే నంబర్ అంటే ఏంది? వెర్షన్ నంబర్. వెర్షన్ నంబర్ ఏంది? ఫస్ట్ వచ్చే 7 క్యారెక్టర్‌లు ఇవ్వాల. ఫస్ట్ వచ్చే 7 క్యారెక్టర్‌లు ఇస్తే అప్పుడు ఆ ఫైల్‌లో ఉన్న డేటాని మనం చూడొచ్చనమాట. అట్లా. ఫస్ట్ వచ్చే 7 క్యారెక్టర్‌లు ఇవ్వాలి. మరి దానికి ఎలాంటి కమాండ్ నేను వాడాలి అంటే అదే గిట్ షో అంటే. గిట్ షో రాసుకొని, గిట్ షో రాసుకొని అక్కడ ఫస్ట్ 7 క్యారెక్టర్‌లు రాసుకుంటా. ఫస్ట్ 7 క్యార్స్ రాసుకుంటా. దట్స్ ఇట్ అయిపోయింది. అట్లా అన్నమాట.
అప్పుడు చూస్తే అప్పుడు ఫైల్ 1 లో ఉన్న డేటా మొత్తం టోటల్ స్టోర్ ఎంత బయటపడింది. అది గిట్ షో. అదనమాట. గిట్ లాగ్ అంటే ఇట్లా కాదు. గిట్ లాగ్ అంటే ఇదిగో ఇవన్నీ గిట్ రిపాజిటరీలో ఉన్న అన్ని ఫైల్స్ డిస్ప్లే చేసేది. అదేంది గిట్ లాగ్. గిట్ లాగ్ అది ఇది. అది ఇక్కడ రాసింది. గిట్ లాగ్ అంటే గిట్ షో వేరు, గిట్ లాగ్. ఈ డాక్యుమెంట్ అంతా మీకు పంపిస్తానులే, నో ప్రాబ్లం. సార్ అంత గాలిలోనే తేలిపోతుంది. ఏం ప్రాక్టికల్స్ లేవా ఏంది? ఉంటాయి. ముందు అసలు ఇది వస్తే కదా అర్థమైందా? ముందు అసలు వస్తే ముందు వాట్ ఈజ్ వాట్ అని తెలియాలి. చాలా మందికి ఇట్లా తెలుసుకోకుండానే ఓవర్కి ఏదో చేయాలని ట్రై చేస్తారు. దే విల్ బికమ్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. దే విల్ బికమ్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. వెన్ యూ గో ఫర్ ఇంటర్వ్యూస్ స్ట్రైట్ అవే మంచి ఇది అవుతావు నువ్వు. ఇది థియరిటికల్ గా స్ట్రాంగ్ అయిన తర్వాత, కాన్సెప్ట్లు మొత్తం వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 10 minutes. ప్రాక్టీస్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 10 minutes. థియరీ బాగా వస్తే థియరీ తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అసలు ఏ స్టెప్ ఎందుకు వెళ్తామో తెలియదు. బట్టి కొట్టి ల్యాబ్ చేసి లోపలికి వెళ్తే ఎట్లా? అది మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ అప్పుడు డిగ్రీ బీటెక్ లో మీరు ల్యాబులు చేస్తారే అట్లా దానికి సరిపోతుంది. వైవా అడిగితే క్వశ్చన్ ఆన్సర్లు ఏ చెప్పేసి ప్రాజెక్ట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేస్తారు. ఇది ఇట్లా కాదు. ఇది ఎంటర్ప్రైజ్ బిజినెస్ అప్లికేషన్ మీద పనిచేయాలి మనం లోపలికి వెళ్ళి. లెగసీ అప్లికేషన్స్, లార్జ్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం అక్కడికి వెళ్ళి పని చేయాలి. అక్కడికి వెళ్ళి పని చేయాలంటే అది సాలదు, ఆ ఎన్విరాన్మెంట్ సాలదు, ఆ విధానం సాలదు, అలాంటి ప్రిపరేషన్ కూడా వద్దు మనకి. ఈ ప్రిపరేషన్ సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవాలంటే ఇది మనకి బలం. ఓకేనా? ఇట్లా ఇవన్నీ నువ్వు చెప్పగలగాల. ఇవన్నీ చెప్పగలిగితే చాలు, సగం అవుతుంది నీట్గా. ఈ కమాండ్స్ అన్ని చూడ ఎన్ని వచ్చినాయో మీకు ఇప్పుడు ఈరోజు. సో ఇప్పుడే నీకు మెయిల్ చేస్తాను. ఓకే, సో మనం ప్రతిరోజు అట్లాగా నెట్టిద్దాం. బాగుంది, మంచి టైం. సో ఇంకా మరొక క్లాస్ తోటి మరి మరి ఇంకోసారి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇవన్నీ చదవండి, నోట్స్ రాసుకోండి. ఇవి నేను మీకు మెయిల్ పంపిస్తాను ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే మెయిల్ పంపించేస్తాను, మీరు చదవండి. ఓకే, 16 దాకా ఉన్నాయి స్టెప్స్, 16 మీరు చదవండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏది ఉన్నా సరే నాకు మెయిల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.